ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన మన జీవితాల్లో అది లాభమైన, అది నష్టమైన, అది మేలైనా కీడైనా ప్రభుతో మన సమస్యలను పంచుకునేవారిగా లేక మన విషయాలు దేవునితో చెప్పుకునేవారిగా క్రైస్తవులుగా మనం ఉన్నాం. మనకిట్టి నిరీక్షణ కలదు. మనకు ఒక విలువైన ఆశ్రయపురము క్రీస్తు ప్రభు. ఏ సమస్య వచ్చినా త్వరపడి ఆయన రెక్కల నీడలోకి వెళ్ళి మన విషయాన్ని దేవుని సన్నిధిలో విశదపరచి మన సమస్యను దేవుని సన్నిధానములో తెలియపరచుకోవటం క్రైస్తవులముగా ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇక లోకంలో ఎన్నో మతాలు లేక వారికి తగ్గ మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇట్టి నిరీక్షణ అనేకులకు లేనివారు. మనలో కలిగినటువంటి నిరీక్షణ మనకు ఐశ్వర్యాన్ని కలిగించేదై ఉంటారు. మనము కలిగేటువంటి నిరీక్షణ ఎప్పటికీ మనలను కృంగబాటు కలిగించేదిగా కాక, కృంగబాటు కలిగించే ప్రతి వేళల్లో కూడా మనకు జీవము పోసేదై ఉంటుంది క్రీస్తులో మనకు దొరికేటువంటి ఈ నిరీక్షణ. కాబట్టి క్రైస్తవులముగా మన బాధ్యత, ప్రభుని కలుగున్నాము, సహవాసానికి వస్తూ ప్రేమిస్తున్నాం, వాక్యాన్ని మనం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాం, అంతవరకు బాగానే ఉంది. పోతే మనందరి శుభ నిరీక్షణ ఏమిటంటే ఈ లోకము విడిచిన అనంతరము దేవుని యొద్దకు మనం చేరుకోవాలి అనేదే ఒక శుభప్రదమైనటువంటి ఎదురుచూపు. ఏదో ఈ లోకములో చాలా బాగా బ్రతికేయాలి అన్న ఉద్దేశంతో మన ప్రభు దగ్గర రావటం లేదు. ఏదో ఈ లోకంలో అందంగా బ్రతికేయాలి, ఏదో సుఖంగా బ్రతికేయాలి అన్న ఉద్దేశంతో అయితే మనం ప్రభు దగ్గరికి రాలేదనేది ముందు మనం గుర్తించాలి. మనం వచ్చినటువంటి ఒక ఉద్దేశం, మనం వచ్చినటువంటి ఒక మంచి కలిగిన తీర్మానం, ఒక విశేషం, ఒక శుభప్రదమైన ఒక మంచి ఆనవాలు ఏమిటి అని ప్రశ్నిస్తే ప్రభుతో ఉండబోయేటువంటి నిరంతర జీవితం కొరకే మన ప్రయాస. అందుకు మనం సమయాన్ని హెచ్చించి వాడుకోవలసిన సమయాన్ని మనం వదులుకొని ఆ సమయాన్ని ప్రభువుకి ఇవ్వటం, కలిగొచ్చేటువంటి లాభాన్ని ప్రభువు నిమిత్తం నష్టముగా ఎంచుకొని ప్రభువే నాకు లాభకరము అని సమస్తము నష్టంగా ఎంచుకోవటం, వీటన్నిటికీ కారణం ఒకటి, మన వెనకాతల నీడవలే మరణం మనల్ని ఆవరించి ఉంది. మరణం అనే ఒక మేఘం మనల్ని ఆవరించిన మరుక్షణం లోకములో ఉన్నవారికి ఎవరికి మనము కనబడము. అదృశ్యమైన లోకానికి మనము రెక్కల గల పక్షి వలె ఎగిరినట్లు మనందరూ ఎగిరిపోతాం. ఇది వాస్తవం. ఈ సత్య సంగతిని 2000 సంవత్సరాల నుండి, 2000 సంవత్సరాలు ఏమిటి, ఆది నుండి భూమి పుట్టిన కాలము నుండి తొలి మానవుడు మొదలుకొని ఈ సంగతుల లోకములో క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క రక్షణ సంకల్పం కొరకు పూర్వ ప్రవక్తల నుండి కూడా ఈ విషయాలు భూమి మీద మానవులకు దేవుడు తెలియపరుస్తూనే వచ్చారు. అందులో ప్రధానముగా క్రీస్తు ఈ లోకములో జన్మించి తన రక్షణ సువార్త ప్రపంచ నలుమూలలకు అందించుటాన్ని బట్టి మనలాంటి అన్యజనులు సహితం యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా మనందరం కూడా అంగీకరిస్తూ ప్రభు మార్గములో నడుస్తున్నాం. అయితే రక్షించబడినటువంటి వారు చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే, నేను ప్రభువుని తెలుసుకున్నాను, నీటి మూలంగా బాప్తీసం పొందాను, రక్షించబడ్డాను అని చెప్పి అంతటితో మన భక్తిని ఆపేసుకునేవారిగా కాక, రక్షించబడినటువంటి మనము చేయవలసిన కర్తవ్యాలు సమాజంలో చాలా ఉన్నవి. వాటిని మనం గుర్తించాలి. క్రీస్తుని గురించి మనం పాటుపడే విషయములోను, ప్రయాసపడవలసిన విషయములోను క్రీస్తు కాడిని మన భుజస్కంధాలపై ఎత్తుకొని క్రీస్తు ఎరగని చోట్లకు క్రీస్తును ప్రకటిస్తూ ప్రభువాక్యం ఎరగని ప్రజలను దేవుని సహవాసానికి నడిపించవలసిన ఒక విలువైన బాధ్యత కూడా దేవుడు నమ్మి మన భుజాల మీద ఆ భారం పెట్టాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కొన్ని చోట్ల గమనిస్తాం, భార్య వస్తుంది, భర్త మందిరానికి రాడు, భర్త వస్తాడు, భార్య రాదు.
భార్యాభర్తలు వస్తారు, వారి పిల్లలు రారు. పిల్లలు వస్తారు, వారి తల్లిదండ్రులు రారు. ఇలాగ చాలా చోట్ల జరగటం మనం గమనిస్తాం. ఈ లోకంలో చనిపోవాలి అన్నంత బాధ తీవ్రత ఉండి చనిపోయేదానికంటే అదే తీవ్రత, అదే భారము, బ్రతకాలన్న తృష్ణ ఉంటే గనుక మనిషి చావుని చేయిస్తారు. కొందరు కుటుంబ సమేతంగా చనిపోతుంటారు, వారి సమస్యలు తట్టుకోలేక. పెద్దవారు చచ్చిపోతారు, మనం పోయేటప్పుడు పిల్లల్ని ఎందుకు వదిలేయాలి, మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోదాం, వాళ్ళకు కూడా ఏదో విషం పెట్టి చంపేద్దాం అని తల్లిదండ్రులు వారు విషం తాగి చేస్తారు, వారి పిల్లలను కూడా విషం పట్టించి చంపేస్తారు. అంటే చనిపోవాలనంత పట్టుదల బ్రతకాలన్న దాని మీద ఉంటే గనుక ప్రతి సమస్యను కూడా మనము జయించగలుగుతాము. అయితే ప్రియులారా, ఈ దినకాలము దేవుని యొక్క వాక్యములో ఒక మాట దేవుడు మన నుండి ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. అదేమిటంటే, మా ఇంటికి రారా మీరు, మేము ఇల్లు కట్టుకున్నాం, మా ఇంటికి రారా మీరు, మా ఇంటిని చూడరా మీరు అని అప్పుడప్పుడు తాము కట్టుకున్న ఇంటిని గూర్చి రోడ్డు మీద ఎదురైనటువంటి తమ స్నేహితులను పిలుస్తారు. మా ఇంటికి రారా, ఇంకెప్పుడు మమ్మల్ని చూడరా, ఒక్క పూటైనా మా ఇంటికి రావచ్చు కదా, వచ్చి కలవచ్చు కదా. ఇలాగ మనం ఎలా మాట్లాడతామో మనం చదివిన అధ్యాయంలో దేవుడు అలాగే పరిచయం చేసుకుంటున్నాడు. అదేమిటంటే, నాకు మీరు భయపడరా. చాలు, చాలా ఒక్క మాట చాలు, నాకు మీరు భయపడరా. ఆ మాట ఆయన చెప్పుకోవాల్సినంత అవసరత ఏమిటి? ఎందుకంత అవసరత? నాకు మీరు భయపడరా అని చెప్పుకోవాలా? అంటే ఆయన చెప్పుకుంటేనే, ఆయన చెప్పాడు కాబట్టి మనం భయపడదామా ఆయనకి అని చెప్పి మనం భయపడదామా? పొరపాటు. నాకు మీరు భయపడరా అని దేవుడు అనుటలో దేవుడికి ఒరిగేదేమీ లేదు. కానీ ఆయనకు భయపడుట చేత మనకు ఒరిగేవి మాత్రం చాలా ఉన్నవి. ఇది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం. దేవునికి మనం భయపడకపోవటం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. భయపడినంతో భయపడకపోయినా అంతే. భయపడినా బ్రతుకుతున్నాము కొంతకాలము, భయపడకపోయినా బ్రతుకుతూనే ఉంటాం. భయపడినా అన్నపానాలు తింటున్నాము, ఆయనకి భయపడకపోయినా అన్నపానాలు తింటానే ఉంటాం. మధ్యలో నాకు మీరు భయపడరా అని అంటూ ఆయన ఔన్నత్యం యొక్క గంభీరత్వాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే, సముద్రము ముందుకు దాటకుండునట్లు నిత్య నిర్ణయము చేత ఇసుకను దానికి పొలిమేరగా, సరిహద్దుగా దానికి ఏర్పరచి, ఇక్కడ వరకు మాత్రమే నీవు రావాలి, ఈ సరిహద్దు దాటి కాస్త నువ్వు ముందుకు రాకూడదు అని చెప్పిన నాకు మీరు భయపడరా. ఇలాంటి మాట యోబు గ్రంథములో చూడండి, 38:8 వచనం. ఒక్కరు చదవండి, పోటీ పడద్దు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి బయటకు రాగా, తలుపుల చేత దానిని, అసలు ఇక్కడ దాకా రావద్దని దానిని మూసిన వాడెవడు? దానికి సముద్రం సరిహద్దు నియమించి అడ్డగడియలను, తలుపులను పెట్టించినప్పుడు నీవు ఈ సముద్రం అనబడిన కెరటాలు ఇంతవరకే కానీ మరి ప్రజల దగ్గర కంట నువ్వు రావద్దు అనియు, ఇక్కడనే నీ తరంగముల యొక్క పొంగు ఇక్కడ దాకా వచ్చి అణపబడవలనని నేను సముద్రమునకు చెప్పినప్పుడు. చాలు, ఎవరికి చెప్పాడు ఈ విషయాలన్నీ? సముద్రానికి. అంటే అంతటి సువిశాలమైన మహాసముద్రము ఆయన మాటకు లోబడుచున్నది. అంటే ఎక్కడ దాకా రావాలో అక్కడ దాకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఆయన సముద్రమునకు ఆజ్ఞాపిస్తే సునామీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, దేశాలు కొట్టుకొని పోయేటట్లు ఒక్క సమయంలో లక్షల ప్రజలను తన గర్భములోకి లాక్కుంటుంది. అనగా సముద్ర గర్భములోకి
ఒక్క కెరటం ముందుకొచ్చి మళ్ళీ అందరిని వెనక్కి ఇలా తీసుకొచ్చేస్తా అంతే. మరలా ఒక కెరటం వచ్చి ఆ శవాలన్నీ ఆ యొక్క ఇసుక మీద పారేస్తాయి. కంపు కొట్టే లక్షల 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 శవాలు ఆ ఇసుక పొరల పైన కుళ్ళిన శవాలుగా కనబడతాయి. ఆ మరుసటి రోజు ప్రభుత్వం వారు రావాలా, పెద్ద పెద్ద వాహనాలు ప్రొక్లైన్స్లను తీసుకురావాలా, ఆ శవాలను ఎత్తాలా, తీసుకెళ్ళాలా, అవతల పెద్ద గోతులో పారేయటమో కాల్చేయటమో ఇలా చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు ఈ భూమి మీద జరగటం మనం చూస్తాం. అలాంటి దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, అబ్బాయ్ ప్రజలతో ఈ మాట చెప్పు, నాకు మీరు భయపడరా అన్నట్టు. భయపడరా అని చెప్పిన నేను ఎవరినో తెలుసా? సముద్రము దాటకుండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా అనంటూ మరలా యోబులు ఏం చెప్పాడంటే, నీ తరంగాలు ఇంతవరకే తప్ప ఇక్కడి నుంచి నువ్వు ముందుకు ఎంత మాత్రం రాకూడదు. నీ పొంగు యొక్క సముద్ర పొంగు ఇంతవరకే తప్ప ఇక్కడతో నువ్వు అణచబడాలి అని నేను చెప్పినప్పుడు, ఎవరికి? సముద్రము నాకు. 95వ కీర్తన 5వ వచనం కూడా చూడండి. 95వ కీర్తన 5వ వచనం, సముద్రము ఆయనది, ఆయనే దానిని కలుగజేసెను. చాలంతే. ఇప్పుడు చెప్పండి, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగా చేశాడు. నిత్య నిర్ణయము చేత ఇసుకను దానికి ఏం చేసింటే సరిహద్దులుగా ఏర్పాటు చేశాడు. దాని పాతాళపు సముద్ర అగాధపు గడియలను వేసిన వాడు ఆయనే. ఇంత పెద్ద ప్రభావము గల దేవునికి ఇసుక రేణువు కంటే అల్పులైన మీరు నాకు భయపడరా అని దేవుడు కోరుకుంటున్నాడు. మా ఇంటికి రారా మీరు అని మనం అడుక్కున్నట్టుగా, ఒకసారైనా మా ఇంటికి రండబ్బా అని మనం అడిగినట్టుగా, నాకు మీరు భయపడరా, నాకు భయపడండి, నాకు భయపడండి. ఏమంటే అలా దేవుడు చెప్పుకోవాల్సినంత కర్మ అవసరత దేవుడికి ఏమైనా ఉందా? ప్రకృతి ఆయనకు భయపడిపోతుంది. ప్రకృతి ఆయనకు ఒక ఆయుధం. ఆయన ఏ సమయంలోనైనా ఏదైనా చేయగలడు, దేనినైనా రప్పించగలుగుతాడు. చూస్తుంటుండగా ఇక్కడ మనం ఉంటాం, విజయవాడ పట్టణం అంతా ప్రవాహానికి కొట్టుకుపోవచ్చు, లేదా ఇతర దేశాలే కొట్టుకుపోవచ్చు ఆ యొక్క వరదలకు, లేకపోతే సముద్ర తాకిడికో. ఓ పక్క భూకంపమే రావచ్చు, ఒక పక్క ఆహారం పండకుండగా కరువే రావచ్చు, తినడానికి ఆహారం లేక. అంటే సృజించిన దేవుడు ఆయన సృష్టి లయకర్త, సృజించిన వాడు, వినాశనము కూడా కలిగించగలవాడు కూడా ఆయనే. అంతటి శక్తిమంతుడకు దేవదూతలు భయపడతారు. అగాధము భయపడను, పాతాళము భయపడను, సముద్రము భయపడను, సమస్తము భయపడను. అలాంటిది మీరు నాకు భయపడరా అని వాక్యంలో రాయబడింది. అంటే ఇప్పుడు ఆయనకు భయపడటం అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకుందాము? ఆయన ఒక రాక్షసుడని భయపడదామా? ఆయనకు దుర్మార్గుడని భయపడదామా? ఆయన మాట వినకపోతే చంపేస్తాడరా బాబోయ్, ఏదో ఒకలాగా విని ఆ పని చేసేద్దాం, లేదంటే ఉదయం వేసరికి వచ్చి మనల్ని పీకి మీద కాలేజ్ తొక్కేస్తాడు ఈయన అని చెప్పి అలాంటి భావాలతో మనం భయపడటమా? నో. ఆయనకు భయపడుట చేత మనకు కలిసి వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నవి. అది రాత్రి మీరు గుర్తించి ముగించి ఇంటికి వెళ్ళాలి. ఆయనకు భయపడుట చేత మనకు ఏమేమి కలుగుతాయో ఆయన సన్నిధికి వచ్చేటువంటి మనం ఏదో బైబిల్ పెట్టుకొని ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ఆ సంవత్సరం చివరి దినాలు కదా, వచ్చే సంవత్సరం అంతా మేము పెద్ద మేడ కట్టేసుకోవాలి, గొప్ప దీవించబడిపోవాలి, దేవుని ఆశీర్వాదాలు మా ఇంటి మీదకి వచ్చేయాలి, ఆ భావంతో మనం రావద్దు ఇక్కడికి. మనం మరణిస్తాం సుమా అన్న భావాన్ని గుర్తించి మనం ఇక్కడికి రావాలి తప్ప బ్రతుకుండి ఏదో ఉద్ధరిద్దాము అన్న సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనందరం కూడా బ్రతికే ఉన్నాం, చాలు. ఇంతవరకు బ్రతికే ఉన్నాం. ప్రతిరోజు ఉదయించే సూర్యుని చూస్తున్నాం, పౌర్ణమి చూస్తున్నాం, అమావాస్య రోజులు చూస్తున్నాము, కరువు రోజులు చూస్తున్నాం, సమృద్ధి రోజులు చూస్తున్నాము.
ఇలాగ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నాం కదా, ఇంకేం చూడాలి? ఒక అక్షరాన్ని మనము ప్రారంభించినప్పుడు ఒక అక్షరానికి ప్రారంభం ఉంటుంది, ఆ అక్షరం ముగించేసరికి ముగింపు ఉంటుంది. ఒక సున్నా మీరు తీసుకునండి, ఒక చోట మీరు పెన్ను పెట్టి ఇలాగ రౌండ్గా మీరు ఇలా చుట్టండి. దానికి ఆది ఉంది, దానికి అంతము ఉంది. ఏదైనా ఒక అంకి, ఒక అక్షరం, ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, అదే సమయంలో ప్రతిదానికి ముగింపు అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి మనం పుట్టేశాము, బ్రతికేస్తున్నాము, వివాహాలైపోయినాయి, బిడ్డలు కనేస్తున్నాము, వారు పెద్దవారైపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసేస్తున్నాము, వారి పిల్లల్ని ఎత్తుకుంటున్నాము, రోజులు గడుస్తూ ఉన్నాయి, కాలము దొర్లుతూ ఉంది. ఇంకెంతకాలం? ఒక విషయం చెప్పమంటారు, మీరు నవ్వుకుంటే నవ్వుకోండి, కానీ దేవుడు మనుషులకు మరణం ఇచ్చి మంచి పని చేసి పెట్టాడు. దేవుడు మనుషులకు మరణం ఇచ్చి ఒక మంచి పని చేసి పెట్టాడు. ఒకవేళ మరణమే కనుక దేవుడు దయదలిచి మనకు ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? నాకు వినబడతాలా? నన్ను చంపేస్తావా, నిన్ను చంపేయమంటావా అంటాం దేవుడిని. మనకు మరణం రాకపోతే అప్పుడు అనుకుంటాము, భగవంతుడు నన్ను నిజంగా నువ్వు చంపేస్తావా లేదా నీ చంపేయమంటావా? అప్పుడు కలుగుతుంది నిజమైన బాధ, చావు పట్ల ఆసక్తి. చావు అనేది ఉంది కాబట్టి బ్రతకాలన్న తపన ఉంది మనకి. నిజంగా చావే కనుక లేకుండా మీరు అలాగే ఉండిపోండిరా యుగాలంటే కనుక అయ్యి బాబోయ్ మన వల్ల కాదు సుమా, తట్టుకోలే. ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మీరు అందరూ బ్రతుకున్నారు, చచ్చిపోయిన మీ పూర్వీకులందరూ లైన్ కట్టుకుని మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు లైన్గా వచ్చి 200 మంది వచ్చారు, ఉదయాన్నే పేస్టు బ్రష్ నాకు ఇవ్వండి అంటారు. ఎంతమందికి మీరు ఇస్తారు? టవల్స్ ఇవ్వండి అమ్మాయి అన్నారు, ఎంతమందికి మీరు టవల్స్ ఇస్తారు? ఎంతమందికి దుప్పట్లు పడుకోవడానికి ఇస్తారు? ఎంతమంది కంచాలు మీరు పెడతారు? ఎంతమంది బ్రేక్ఫాస్ట్ పెడతారు? ఎంతమందికి భోజనం పెడతారు? ఎంతమందికి రాత్రి డిన్నర్ మీరు ఏర్పాటు చేస్తారు? పడుకోవటానికి ఎంతమందికి మీరు మంచాలు ఇస్తారు? ఈ రోజుల్లో 2 అయితేనే ఇల్లు అద్దెకి ఇస్తున్నారు, 4 అన్నా ఆలోచిస్తున్నారు. ఇక ముసళ్ళు అంటారా, ఇల్లులే ఇవ్వట్లేదు అద్దెకి. అలాంటిది మీ బంధువులు చచ్చిపోయిన మీ అమ్మ తరపున మీ నాన్న తరపున ఒక 200 మంది కట్టుకుని సమాధుల్లో నుండి మీ ఇంటికి వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నువ్వు నిజంగా ఉరిపోసుకుని చచ్చిపోవాలనుకుంటావు. ఎందుకంటే వాళ్ళు సేవలు చేయలేక, వాళ్ళని తట్టుకోలేక, 2-3 విషయాలన్నీ మనం ఇబ్బంది పడే ఈ రోజుల్లో 200 మంది గుమ్మలోకి వచ్చి నిలబడి మాకు భోజనం పెట్టినట్టు ఎంతకాలం అని చూస్తాం మనం. అట్లా అప్పుడు అనుకుంటావు, భగవంతుడా నా పట్ల నీకైనా దయ ఉంటే నన్ను చంపే. కానీ ఇప్పుడు మనం సింపుల్గా ఉన్నాం కాబట్టి ఏ చిన్నది వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం. కానీ నిజంగా చావు అనేదే లేకపోతే కనుక అప్పుడు అనిపిస్తుంది బ్రతుకు మీద విరక్త. కాబట్టి అప్పుడు అనిపిస్తుంది నిజంగా మనం చావాలని చెప్పేసి. అయితే జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచంలో కోరిక గల జీవి, ఆశగల ప్రాణి అంటూ ఎవరైనా ఉన్నారు అని అంటే మానవులమైన మనము మాత్రమే. అయితే దేవుడు మన పట్ల కోరుకునేది ఏమిటంటే, నాకు మీరు భయపడరాని ఎందుకన్నాడో, నిజంగా ఆయనకు భయపడుట వలన మనకు కలిసి వచ్చేటువంటి ప్రయోజనాలేంటో చూద్దారి. మొదటగా తల్లి అయిన మరియమ్మ కాని స్టార్ట్ చేద్దాం. ఇది క్రిస్మస్ మాసం కదా, ఒక వచనం చదువుకొని మనం ముందుకు పోదాము. లూకా శుభవార్త, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము, తొలి అధ్యాయము లూకా సువార్త 50 వచనాన్ని చదివేద్దాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఇది విషయం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు తరతరాలు మీ పిల్లల తరతరాలు వరకు నిలిచి. ఇప్పుడు చెప్పండి, భయపడటం మంచిది కాదా? ఎందుకు భయపడాలి అని అంటారా? ఆయన కనికరం నీ దగ్గరికి రావాలి, ఆయన సంకల్పంలో నువ్వు కనికరించబడాలి, ఆయన కనికరాలు దొర్లుకుంటూ నీ మీదకి రావాలి అని అంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎవరు ఆయనకు భయపడుదురో వారి మీదకు ఆయన కనికరములు దిగి వచ్చును.
తరతరాల వరకు నిలిచి ఉండును. ఈ కారణము చేతే దేవుడు ప్రేమించి మరి చెప్తున్నాడు, నాకు మీరు భయపడరా. అంటే భయపడటం ఏమిటి? ఒరే డబ్బులు ఇవ్వడరా జీతగాడు, భయపడాలా యజమానుడికి? లేదంటే చంపేస్తాడరా, అన్నంలో విషం పెట్టి చంపేస్తాడరా, పీకినకు చంపేస్తాడరా? ఆ విధమైన స్థితి గలవాడు కాడు దేవుడు. అలాగ మనలను కఠినమైన రీతిలో భక్తి చేయించుకునేవాడు కాడు. ఇప్పుడు కష్టపడో లేకపోతే బలవంతము చేసో మెడలో తాళి కట్టించచ్చేమో కానీ బలవంతంగా కాపురం చేయించలేము, అది మన వల్ల కాదు. అట్లాగా దేవుడు మనలను బలవంతంగా భక్తి చేపించుకొని ప్రయత్నించేవాడు కాడు. ఈ ప్రపంచము సువిశాల ప్రపంచంలో మనిషి మాత్రమే స్వాతంత్రుడు. మంచినే తీసుకుంటావా? నీ ఇష్టం, మంచినే తీసుకో. చెడునే తీసుకుంటావా? నీ ఇష్టం, చెడునే తీసుకో. మంచిని తీసుకొని బ్రతికిన నువ్వు చచ్చిపోతావు, చెడునే తీసుకొని చెడునే బ్రతుకుగా తీసుకుంటే నువ్వు కూడా చనిపోతావు. కానీ ఇప్పుడు బ్రతికే కొద్ది కాలానికి నీకేమీ తెలియదు. మరణించిన తర్వాత నీకు జడ్జిమెంట్ ఉంది. మరణించిన మరుక్షణమే ఏమిటనేది అప్పుడు నీకు తెలియపరచబడతాదేమో తప్ప, శరీరంతో ఉన్నంత వరకు మంచివాడు గాలి పీల్చుకొనే బ్రతుకుతాడు, చెడ్డవాడు కూడా గాలి పీల్చుకొనే బ్రతుకుతున్నాడు. కాబట్టి నువ్వు మంచిగా బ్రతుకుతావా నీ ఇష్టం, చెడుగా బ్రతుకుతావా నీ ఇష్టం అన్నట్టుగా దేవుడు మానవుడికి జీవ మరణాలకు మధ్య ఉంచి మానవుని స్వతంత్రుడిగా చేసి మాట అంటున్నాడు, చూడుము నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, మేలును కీడును ఈ రెండింటిని మీ ఎదుటే పెట్టి ఉన్నా. ఏది కావాలో మీరే తేల్చుకోండి. జీవం కావాలంటారా? దానికి తగ్గ లక్షణాలు ఇవి. లేదు మాకు కీడే కావాలంటారా? ఇదిగో దాని త్రోవలు ఇవి. కాబట్టి ఏది తేల్చుకుంటారో మీరే తేల్చుకోండి. అలాగని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. అదేంటంటే మీరు నా దగ్గరికి రావాలనేది నా ఉద్దేశం. అందుకు మీరు జీవమనే కోరుకొనుడి. చెప్పండి, ఏం కోరుకొనుడి? జీవమనే కోరుకొనుడి. కాబట్టి ఆ జీవాన్ని కోరుకునేటువంటి మీరు నా దగ్గరకు రావాలనంటే గనుక దానికి కొన్ని షరతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, మీరు నాకు భయపడండి. ఒక రాక్షసుడిని కాదు మీరు భయపడేది, నా అంతటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో లేడు, నా పరిశుద్ధతను బట్టి మీరు భయపడాలి. చూడండి 19వ కీర్తనల గ్రంథము 19 సంకీర్తనలో 9వ వచనం అనుకుంటా ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది, యెహోవా యందలి భయము. చాలు యెహోవా యందలి భయం ఏమిటంటే ఎస్ అంటే దేవుని యందు నువ్వు భయము కలిగి ఉండుట వలన నీకేం నేర్పించబడదంటే పరిశుద్ధత అబ్బుతుంది. ఈ పరిశుద్ధతయే పరిశుద్ధ దేవుని యొద్దకు వెళ్ళడానికి నీకు దారి చూపిస్తుంది. నరకానికి నువ్వు పోకుండానట్లు పరిశుద్ధ దేవుని సముఖముకు నువ్వు చేరటానికి ఇది మార్గదర్శకత్వం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరములు తరతరాలు నిలుచును. కాబట్టి యెహోవా యందలి భయము నీకేం చేసి పెడతాదంటే పరిశుద్ధతను నేర్పిస్తుంది. ఎందుకంటే మొదట ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక నో ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనకు మీరు భయపడుట వలన ఆ పరిశుద్ధత మీలో ప్రవేశపెట్టబడతాది. అంటే పాపానికి మాలిన్యానికి మీరు దూరం అవుతారు, పరిశుద్ధతకు నీతికి మీరు దగ్గరవుతారు. తద్వారా ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నేరుగా మీరు నన్ను అందుకుంటారు, నా చెయ్యందుకుంటారు, నా యొద్దకు మీరు రాగలుగుతారు. నా దగ్గరికి మీరు రావటానికి కారణం ఒక్కటే, పరిశుద్ధత. నా యొద్దకు రావటానికి కారణం పరిశుద్ధత. దేవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలత. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలుచుచున్నాడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలువలేదు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడను లేడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్తాది.
అందుకు ఆ పరిశుద్ధత నీకు నాకు కావాలి అని అంటే ఆయనకు మనము భయపడేవారిగా ఉండాలి. చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. 10 అధ్యాయము అదే కీర్తనల గ్రంథము 10 సంకీర్తన 5 వచనాన్ని మీరు చదివితే అక్కడ వారు ఎల్లప్పుడూ భయమును మానుకొని జాగ్రత్త సుమ. ఇప్పుడు భయం మానుకోకండి, భయము కలిగి ఉండండి, భయం మానుకోకండి. ఈనాడు చాలామంది దాని పై వచనమా 4వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. దుష్టులు పొగరెక్కి యెహోవా అంటే మనం చేసే పనులలో విషయాల్లో ఆయన ఎప్పటికీ తలదూర్చడు, కలగజేసుకోడు, విచారించాడు అని అనుకొందురు. ఎక్కడున్నాడరా దేవుడు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ మనసులలో యోచించుకొని వారు ఎల్లప్పుడు భయము మానుకొని అదనమాట. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ ఎందుకు విచారణ చేయడు? ప్రతి సంగతిని ఆయన విచారణలోకి తెస్తాడు. అది మంచిదైనను సరే. చూస్తారన్నమాట. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 10 వచనం చూడండి. 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించు క్రియల చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనందరము క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి వారమై ఉంటిమి. అంటే బ్రతికిన నీ జీవిత కాలములో నీవు దేహముతో జరిగించు వాటి 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 ఫలము అంటే క్రియలు మంచి చెయ్యి, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. అది మంచివైనను కావచ్చు, దుష్క్రియలైనా కావచ్చు. నువ్వు ఏదైనా చెయ్యి, దేవుడిని విడిచిపెట్టాడు. ఏదైనా చెయ్యి, నువ్వు ఏది చేస్తావో అదే నీ వెంట వస్తుంది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే పైకి మొలుస్తుంది, వేరేదేమీ మొలవదు. కాబట్టి మనుషులు ఏమి చేస్తారో అవే వారి వెంట ప్రయాణం చేస్తాయి. కాబట్టి దుష్టులు పొగరెక్కి చెప్పాలి, యెహోవా ఏమియు విచారణ చేయుడనియు అని అనుకొందరు. దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా అని వారు అనుకుంటూ భయము మానుకొని ప్రవర్తిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల మనుషులకు చాలా అనర్థాలు ఉన్నవి. యోసేపు విషయములో అక్కడ ఎవ్వరూ లేకపోయినా యోసేపు పోతిఫరు యొక్క సతీమణి ఆయన భార్య మాత్రమే ఉన్నప్పుడు యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు దేవుడికి భయపడి ఇంత దుష్కార్యము చేసి పాపం నేను ఎట్లా దాచుకుందును, నిన్నును నన్నును చూచుచున్న దేవునికి నేను భయపడుచున్నాను. కాబట్టి నువ్వు అనుకున్నట్టు ఈ యొక్క అపవిత్రమైన కార్యం చేసి నన్ను నేను మాలిన్యానికి అప్పగించుకోను. నీ స్వభావం అలాంటిదైతే అయి ఉండొచ్చేమో, కానీ నా స్వభావం అయితే అలాంటిది కాదు. నేను యవనస్తుడను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను. ఎందుకు నేను పరిశుద్ధంగా ఉన్నానంటే పరిశుద్ధ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కాబట్టి నాలోనికి ఆ పరిశుద్ధత దిగి వచ్చింది. కాబట్టి నువ్వన్నట్టుగా ఈ దుష్కార్యాన్ని చేయటానికి నేను తెగించలేను. ఇది నా వల్ల అయ్యే పని కాదు. నన్ను నువ్వేమైనా అనుకో, ఒక మూర్ఖుడిని అనుకో, నీ ఆశ నెరవేర్చలేని ఒక పిచ్చివాడిని అనుకో, వీలైతే నీ భర్తతో చెప్పించి నన్ను చంపించేయి, లేదా జైల్లోన పెట్టించే, లేదా నాకు సిరిచ్ఛేదం చేయించే, జీవితకాలం అంతా ఎడారిలో నన్ను పరే, ఏవైనా చేయి, తర్వాత విషయం. కానీ నీకు ఇష్టమని అనుకున్న కార్యం అది నాకు కష్టంతో కూడినది. నీకు నచ్చిన కార్యము నాకు అది భిన్నమైనది. నువ్వు తృప్తిపడేది నాకు రోతతో సమానం. నువ్వు ఆశించింది నాకు విరోధమైనది. ఈ కారణము చేత నిన్ను నేను తాకకుందును, నా నీడ కూడా నీ మీద నేను పడనీయను అని చెప్పి యోసేపు అచ్చట నుండి బయటకు పారిపోయాను. అంటే భక్తుల జీవితాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? సంఘానికి వచ్చిన తర్వాత మనం అసలు ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడ సేవకులు విరామము లేకుండా
పగలు రాత్రి పరిచర్య చేయటానికి ఏం ఉద్ధరిద్దామని, ఏం సాధించేద్దామని, వీటన్నిటికీ ఒకటే కారణం, ఆయన మోపిన కాడి సేవకుడు దించటానికి వీల్లేదు. నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు. సేవలోనే సాగాలి, సేవలోనే చచ్చిపోవాలి. ఇది సేవకుడిగా దేవుడు వారి భుజాల మీద పెట్టిన దైవిక భారం. ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలమందు ఆ కాడి మోయిట నరునికి ఆ కాడిని మోపినవాడు కదా. ఆ కారణము చేత ఆ భారము సేవకులకు ఉన్నట్లుగా వాక్యాన్ని పంచుకోవటానికి వచ్చేటువంటి విశ్వాసులైన వారిలో కూడా అలాంటి భారం, అలాంటి తృష్ణ, అలాంటి అభిలాష, అలాంటి కోరికతో ప్రయాణం చేసినప్పుడే సంఘము, విశ్వాసులు, సేవకుడు ఏకభావముతో కలిసి ప్రయాణం చేసేవారం అవుతాం. చెప్పే సేవకుళ్ళు ఇక్కడ భారం ఉండొచ్చు, కానీ వచ్చేవారికి మాత్రం అంత భారం లేకపోతే ప్రయోజనం లేదు. మందిరానికి వెళ్తే దేవుడు నన్ను దీవిస్తాడు, మందిరానికి వెళ్ళి కానుకేస్తే నన్ను దేవుడు ఆశీర్వదించేస్తాడు. ఈరోజు ఉపవాసంతో నేను వెళ్ళిపోయి మందిరంలో నేను అనుకుంటే నా మొక్కుబడి ప్రభు తీర్చేస్తే, వెంటనే నేను అనుకున్నది ఇచ్చేస్తే నాకు నేను ఏదైనా చేసేస్తాను, ఇలాంటి భావాలతో మనం రావటం కాదు. మీరు దేవుణ్ణి అడిగినా మీకు ఏది జరుగుద్దో, మీరు దేవుణ్ణి అడగకపోయినా మీకు అదే జరుగుతుంది. మరి ఎందుకు అడగమన్నాడు అని అంటే, కొన్ని సందర్భాలు మానసికంగా మనం తట్టుకోలేని వేళల్లో దేవుని శక్తి మనకు కావాలి, మన బలహీనతల్లో బలము కావాలి, మన అధైర్యములలో ధైర్యము, విశ్వాసం కావాలి. వాటిని మనం అడగాలి. అడగకపోయినా నీకు ఇచ్చేవి లోక సంబంధమైనవి, అడిగితే మాత్రమే ఇచ్చేవి ఆయనకు సంబంధించినవి. నువ్వు అడగక్కర్లేదు ఈరోజు నాకు పగల కావాలని, కానీ పగల వస్తుంది మనకి. నువ్వు అడగక్కర్లేదు ఈరోజు సాయంత్రానికి చీకటి అయిపోవాలి, కానీ అయిపోతుంది చీకటి. నువ్వు అడగకపోయినా చీకటి అయిపోతుంది. వేసవకాలంలో ఎండలు బాగా ఉండాలి, నువ్వేం అడగక్కర్లా, అవి వస్తాయి. వర్షాకాలంలో వర్షాలు రావాలి, నువ్వేం అడగక్కర్లా, అవి ఎట్లాగా వస్తాయి. చెట్టుకు పువ్వులు పూయాలి, నువ్వేం చెప్పక్కర్లా, అవి ఎలాగా పూస్తాయి. పంట చేతికి రావాలి, ఎలాగా పంట చేతికి వస్తుంది. నదులు పారాలనుకుంటున్నాను, నువ్వేం చెప్పక్కర్లే, నదులు పారుతూనే ఉంటాయి. ఇవి ప్రకృతి పరంగా దేవుడు ఎప్పుడో సృష్టించేలాగా ఈ క్రమాన్ని వదిలేశాడు. ఆకలి వేయటం మామూలే, ఆకలి తీర్చుకోవడానికి తిండి తినటం మామూలే. దాహం వేయటం మనకు మామూలే, క్రమమే. దానికి తగ్గట్టు నీళ్లు త్రాగటం మామూలే. సాయంత్రం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రాణి నిద్రపోవటం, నిద్రలో జారుకోవటం అందరికీ సహజమే. ఉదయం అయిన తర్వాత ఎవరో నిన్ను లేపక్కర్లేదు, నీకు నువ్వే లేచిపోతావు. ఉదయం నన్ను లేపే ప్రభా దగ్గరకు వచ్చి నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వే లెగుస్తావు. ఇలాగ ఈ సృష్టి క్రమములు ఇవన్నీ పెట్టేశాయి. వీటి కోసం నువ్వేం అడగక్కర్లేదు సుమా. మీరు అడగవలసిందల్లా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకండి. మీరు అడగక మునిపే ఇవన్నీ కూడా ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు. వాటి కోసం నువ్వేమీ అడిగేసంత అవసరత లేదు. అన్యజనులు అడగకపోయినా నువ్వు పొందుకున్నవే వారు పొందుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొద్దకు మనం వచ్చి ఏం నేర్చుకుంటున్నాము అంటే, అన్యజనుల వల్లే పలానా గుడికి, గోపురాలకు, యాత్రలకు వెళ్తే వాళ్ళకి ఏయో పుణ్యం కలిసి వస్తుందన్న లాభాలు వస్తాయని చెప్పి అపేక్షించినట్లు కాదు. ఇక్కడ నువ్వు తయారయ్యేది ఏంటంటే, నిత్య జీవానికి నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. అందుకు నీకే అర్హతలు కావాలి. దేవుని చేయందుకోవటానికి ఏ అర్హతలు ఉంటే మనకు సరిపోతాయి అనేటువంటివి గుర్తించడానికి ఇక్కడికి వస్తున్నాం. ప్రధానముగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కావలసినది ఆయన వాక్యమందు మనకు భయం. 66 యెషయా గ్రంథం 5 వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట తప్పనిసరిగా వినండి. చాలు చాలు చాలు. దేనికి భయపడాలటండి చెప్పాలి. దేనికి భయపడాలి? దేవుని వాక్యమునకు భయపడు వారులారా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు. ఆ క్రీస్తు నాథునికే నువ్వు నేను భయపడాలి. ఆయన పరిశుద్ధత ముందు మనం గజగజమని వణికిపోవాలి. ఆయన వెలుగు ముందు మనము భయపడిపోవాలి.
ఆయనకున్నంత తేజస్సును బట్టి, ఆయన ప్రభావ ఘనతను బట్టి, ఆయన మహిమోన్నతను బట్టి మనము ఆయన సన్నిధిని భయపడాలి. ఏదో సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ తలిచినట్టు బైబిల్ ఇలా సింపుల్గా పట్టుకొని ఏదో మనం వచ్చేసి గబగబా మనం 4 మాటలు చదివేసుకోవటం కాదు గాక, యెహోవా వాక్యమునకు భయపడువారులారా. యెహోవా వాక్యమునకు ఎవరు భయపడ్డారు? 22వ అధ్యాయము ఆదికాండము తొలి వచనం చూడండి. 22వ అధ్యాయము చాలు. దేవుని వాక్యమునకు అబ్రహాము భయపడను, ఆకాశము నుండి వాక్కు అతనికి వినిపించాను. 15వ అధ్యాయం కూడా మీరు చూస్తారా ఒకసారి. తొలి మాట, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాము యొక్క చాలంతే. అది మీరు 12వ అధ్యాయం కానించి లైన్గా మీరు చూసిన అబ్రహాము దేవుని వాక్యమునకు ఆయన భయపడువాడు. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట మీరు. మరి ఎంతమంది మనం వాక్యానికి భయపడుతున్నాం చెప్పుకోండి. నిజంగా వాక్యానికి భయపడినప్పుడు నీ పొరుగు వాణిదే దీన్ని వాసించావు. యెహోవా వాక్యమునకు భయపడినప్పుడు నీ మానాన్ని, నీ పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీ ఆలోచనలు పవిత్రముగాను, నీ అడుగులు పవిత్రముగాను, నీ ఉద్దేశాలు పవిత్రంగా. ఎందుకంటే మనస్సులను ఎరిగిన దేవుడు, తలంపులను చూస్తున్నటువంటి దేవుడు. 10 మంది మధ్యలో మనం ఉన్నప్పుడు ఏ పొరపాటు ఏ తప్పిదో మనం చేయవు. ఎందుకంటే 10 మంది నన్ను చూస్తున్నారు కదా అన్న దృష్టితో ఏ చిన్న పొరపాటు మనం చేయకుందాం. కానీ దేవుడు ఎక్కువగా నిన్ను నన్ను గమనించేది ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు. 10 మంది ఉన్నప్పుడు ఎలాగ మనం తప్పు చేయం. 10 మంది ఉన్నప్పుడు అక్కడ 100 రూపాయలు మనం దొంగిలించం కదా. 10 మంది ఉన్నప్పుడు మన అడుగులు చాలా జాగ్రత్తగా పడతాయి. ఎవ్వరూ లేనప్పుడు, నువ్వు సింగల్గా ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళిపోయి నిన్ను ఒక్క వ్యక్తిని ఒకవేళ ఉంచితే, అమ్మ ఉండరా 4 రోజుల్లో వచ్చేస్తాం అన్నట్టు అందరూ వెళ్ళిపోయి, ఒకవేళ అది అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, వయసులో ఉన్నవారైతే చిన్నవారైతే పెద్దవారైతే ఇంటికాడ పెట్టేసి వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు అధికముగా నిన్ను పరిశోధన చేస్తాడు. 10 మంది ఉన్నప్పుడు మనం తప్పు చేయలేము. 10 మంది ఉన్నప్పుడు కొంతమంది మందు అలవాటు ఉంటే 10 మందిలో త్రాగలేరు, ఇంటికి పోయి ఎక్కడో రహస్యంగా త్రాగుతారు. కాబట్టి దేవుడు 10 మందిలో ఉన్నప్పుడు చూసేదాని కంటే కూడా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గమనించే దేవుడై ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహమా ఒక్కడై ఉన్న నీ కుమారుడును దహన బలిగా నాకు అర్పించాలి అని అన్నప్పుడు అబ్రహాము దేవుని వాక్యమునకు భయపడినాడు. వాస్తవానికి అక్కడ జరిగేది నరహత్యయే అనుకుందాం. దేవుడు కాదు అంటే నిజంగా అబ్రహాం ఆ పని చేసి తీరుతాడు, ఖచ్చితంగా చంపేస్తాడు తన కుమారుడని. అక్కడ జరిగేది ఒక ప్రాణ నష్టమే, ఆ సంగతి మనకు తెలుసు. సరే, దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా వాక్యం వచ్చింది అబ్రహాము యొద్దకు. ఆ మాట అనే వాక్యానికి అబ్రహాము భయపడినాడు. వెంటనే కుమారుడును రెడీ చేశాడు, సిద్ధపరిచాడు. ఆ 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళాడు. మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. బలిపీఠం రాళ్లతో కట్టాడు. కట్టెలు క్రమముగా పేర్చాడు. పిల్లవాడి కాళ్ళు చేతులు కట్టేశాడు. కట్టెల మీద పరుండబెట్టాడు. వరలో ఉన్న కత్తిని బయటకు తీశాడు. ఆ కత్తి పైకెత్తి ఒక్కసారి తన పీకిని, తన మెడను కట్ చేయటానికి అబ్రహాము రెడీ అయినాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో చూడండి. 12వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా, అబ్రహమా ఆయన చిన్నవాణి మీద చెయ్యి వేయకుమో, అతనిని ఏమీయూ చేయకుమో, ఒక్కడై ఉన్న నీ కుమారుడును నాకీయ, వెనుక తీయలేదు గనుక ఇందు మూలముగా నీవు దేవునికి చెప్పాలి ఇందు మూలముగా నీవు దేవునికి
భయపడువాడవని తెలిసినది. ఎంత అద్భుతం! ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు తరతరాలు వరకు ఉంటాయి. ఆ కనికరమే ఈరోజు ఇజ్రాయిల్ మీద ఉండడానికి కారణం. ఆ కనికరములే అబ్రహాము నుండి వచ్చిన క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన అన్యజనులైన మన మీద కూడా కనికరము విస్తరించడానికి కారణం కూడా అదే కారణం. తరతరాల వరకు అబ్రహామా, నీ నామం తరతరాల వరకు నేను జ్ఞాపకార్థంగా ఉంచేదాను. అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణం 105వ కీర్తన 9:10 వచనం అనుకుంటా అక్కడ రాయబడింది. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం 1000 తరాల వరకు ఆయన మర్చిపోలేని వాడిగా మనకు కనబడతాడు. 105వ కీర్తన. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము ఉండా చేసుకొని, అంటే మర్చిపోలేదు అబ్రహామును. మాట ఇచ్చిన దేవుడు చాలా కాలం అయింది కదా, మర్చిపోంటాడు అబ్రహాము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేయడంలే వదిలేద్దాం అని మర్చిపోలేదట. అలాగని చెప్పి దేవుని వాగ్దానాన్ని అబ్రహాం కూడా మర్చిపోలేదు. నాకు ఫలాన్ని ఇస్తానన్న దేవుడు ఇస్తాడు అని అబ్రహాము నిరీక్షణ గలవాడే ఆ ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పైనున్న దేవుడు కూడా అబ్రహామును మర్చిపోలేదు, కిందున్న అబ్రహాము దేవుని వాగ్దానాన్ని మర్చిపోలేదు. కానీ వాక్యంలో రాయబడింది, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. కన్యక తన ఆభరణమును మరచున, పెండ్ల కుమార్తె తన వడ్డానమును మరచున, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని నిబంధన వాగ్దానాన్ని అబ్రహాము మర్చిపోలేదు, అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు మర్చిపోలేదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవునికి భయపడిన వాడిగా మనం చూస్తున్నాము. అందుకే అన్నాడు, అబ్రహామా నువ్వు దేవునికి భయపడువాడు. కాబట్టి అబ్రహాము యొక్క వంశావళిని, అబ్రహామును దీవించిన విధానం, అబ్రహాము సంతానము నుండి వచ్చినటువంటి వారు లోకాన్ని ఉద్ధరించేవారిగా. ఈరోజు ఒక బల్బును మనము వెలుగును చూస్తున్నామంటే థామస్ క్రిస్టియన్ అయినా 2 చక్రాల సైకిల్ బండి మొదలి వందలాది చక్రాల రైలు బండి వరకు కనిపెట్టింది క్రిస్టియన్స్. ఒక పెన్ను, అలాగే నేను ఒక అచ్చు యంత్రం కనుగొన్నారు. అంటే మానవులకు ప్రపంచములో ఉపయోగపడిన ప్రతి పరికరము, ప్రతి వస్తువు, ప్రతి దానిని కనుగొన్నది, వెలుగులోకి తీసుకొచ్చిందల్లా ఎవరంటే క్రైస్తవులు. ఎవరి క్రైస్తవులు? ఎందులో నుండి వచ్చారు? అబ్రహాము నుండి వచ్చిన వారి వీళ్ళందరూ కూడా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఆ క్రీస్తులో నుండి అపోస్తులు పుట్టుకొచ్చారు. అపోస్తుల బోధ యందు విశ్వసించిన అన్యజనులమే మనందరం కూడా. కాబట్టి మీరు అపోస్తుల బోధ యందునో, సహవాసమందునో, రొట్టె విరుచుటయనో, ప్రార్థించుటంలో మీరు ఎడతెగక ఉండండి. ఎందుకని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తులో నుండి పుట్టుకొచ్చాం మనం క్రైస్తవులం. ఆ క్రీస్తు ఎందులోంచి వచ్చారంటే అబ్రహాం యొక్క వంశావళిలో నుండి వచ్చాడు. అందరికీ మూల పురుషుడు ఎవరయ్యారంటే అబ్రహాం అయ్యాడు. అలాంటి అబ్రహాము తొలిట అతడు దేవునికి భయపడువాడు. అందుకే దేవుడు అన్నాడు, నాకు మీరు భయపడరా. ఎందుకు భయపడాలి అంటే ఆయన భయపడకపోతే అన్నం పెట్టడానికి కాదు ఇక్కడ అర్థం. నువ్వు భయపడిపోయినా 3 పూటలు నీకు ఆహారం పెడేస్తాడు. నువ్వు భయపడకపోయినా పగలు రాత్రి నీకు ఇచ్చేస్తాడు. నువ్వు భయపడకపోయినా ఈ పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, ఇల్లులు కట్టుకుంటాం, ఉద్యోగాల సంపద అన్నీ మామూలే. కానీ ఇక్కడ భయపడుట వలన ఒరిగేటువంటి లాభాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరాలు నిలుస్తాయి. ఇది నీతో ఆగిపోయేది కాదు. నీతో ప్రారంభం, నీ సంతానము యొక్క ముగింపు వరకు, మీ పిల్లల వరకు కూడా కనికరాలు అట్లా నిలుచుంటాయి. అది నీకు కావాలంటే ఆయనకి ఏమవ్వాలటండి? ఆ భయపడుట వలన మొదట నీకు పరిశుద్ధత అనేది ఏర్పరచబడతాది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టే
కీర్తన 4:4 చెప్తాడు, భయము నొంది పాపము చెయ్యకుడి. కీర్తనల గ్రంథం 4:4 ఉంది మాట. ఏమని రాయబడినది? భయము నొంది. అంటే పాపము చేసినప్పుడు బరి తెగించకండి. పాపము చేయాలనుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇది నాకు తగునా, ఇలా వెళ్ళొచ్చునా, ఇలా మాట్లాడవచ్చునా, ఇలా చూడవచ్చునా, ఇలా చేయవచ్చునా, ఈ చోటున నేను ఉండవచ్చునా, ఇలాగ నేను అడుగులు వేయవచ్చునా, ఈ పదార్థం నేను తినవచ్చునా. రాజు భుజించు భోజన పదార్థాలను బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు తమను తాము అపవిత్రత పరుచుకోవడానికి వారు ఇష్టపడాలా. వారు దేవుని మాటకు భయపడ్డారు. వారు అందుకనే వారి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించినట్లు మనం చూస్తాం. దానియేలు ద్వారా ఒక అద్భుతం, షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా మరొక అద్భుతం. ఇలాంటి విలువైనటువంటి అద్భుతాలు ఆయనకు భయపడు వారి మీద. రాజా, నీకు మేము భయపడము, నీ ప్రతిమకు మేము భయపడము, అలాగే నువ్వు నిర్మించిన 7 అగ్ని గుండానికి కూడా మేము భయపడం. కానీ ఒక్క ఆయనకు మాత్రమే మేము భయపడతాం, అది భూమి ఆకాశాలు సృజించిన దేవునికి మేము భయపడతాం. కాబట్టి ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది అంతే. మా ఆత్మను కాల్చలేదే. శరీరాన్ని కాలుస్తుంది నువ్వు కలిగించిన అగ్ని, మా ఆత్మను కాల్చలేదే. కానీ మా ఆత్మను శరీరాన్ని కాల్చగలిగే దేవునికి మేము భయపడుచున్నాము, నీకు మేము భయపడవలసిన అవసరత లేదు. కాబట్టి ఇప్పుడు వారిలోకి ఏమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. ప్రియులారా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. పరిశుద్ధత కలిగిన వారు ఎప్పుడు కూడా భయపడరు. ప్రియులారా, ఒంటరిగా ఉన్న 10 మంది మధ్యలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకునేవారు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారు. తప్పు చేసిన వారు తడబడాలి. తప్పు చేసిన వారు మాటలు తొందరపాటు కంగారు పడతారు. తప్పు చేసిన వారు ముఖం చెమట్లు పడతాయి. తప్పు చేసిన వారు మాటలు కంగారు పడే మాటలు వస్తాయి. తప్పు చేయలేని వాడు నిర్భయముగా నిలబడతాడు. చెప్పండి బ్రదర్, ఏం చేశానని వచ్చారు నా దగ్గరికి? చెప్పండి. సరే చెప్పండి, ఏం మాట్లాడతారు మాట్లాడండి. సరే ఏటట ఇప్పుడు చెప్పండి. ఇలా మాట్లాడతాడు తప్పు చేయలేని వాడు. తప్పు చేసిన వాడు 100 దారులు వెతుకుతాడు. అయ్యా 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 అంటే అంటే అయ్యా అంటే ఆ రోజు అయ్యా 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 అంటే ఇంతగా వాడు దిగజారవలసిన అవసరత వస్తుంది. పుట్టుకలో యేసు ప్రభు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వచ్చారు. ఓకే, బాగుంది. తర్వాత ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా రాజుగానే చచ్చిపోయాడు ఆయన. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు ఇశ్రాయేలుకు రాజువా అని పిలాతు అన్నప్పుడు మరణ సమయంలో అవును నువ్వన్నట్టు నేను రాజునే. అంటే ప్రారంభంలో నువ్వు రాజే చెప్పాలి, చివరిలో కూడా ఆయన రాజే. అలాగని చెప్పేసి ఏనాడు కూడా ఆయన తల మీద ఒక కిరీటం పెట్టుకోలా, గాడిద మీద కూర్చున్నాడేమో కానీ ఈనాడు ఒక సింహాసనం మీద ఆయన కూర్చోలా. సామాన్య వస్త్రాలు ధరించాడు. ఆయన ధరించిన బట్ట లేక అంగి 3.5 సంవత్సరాలు ఒకటే ధరించాడు ఆయన. ఆనాడు పితరులు 40 సంవత్సరాలు ధరించారు, బట్ట మాయలేదు. యేసు ప్రభు ధరించిన వస్త్రానికి కుట్టు లేనందున అతుకు లేదట. తన తల్లి స్వయంగా అల్లిన వస్త్రం అది. ఆ వస్త్రము ధరించి వచ్చాడు. యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఒక క్రొత్త అంగీ వస్త్రాన్ని తొడిగించాడు. అతడు మరణానికి బానిసత్వానికి అప్పగించబడ్డాడు. అట్లాగనే యేసు ప్రభు వారికి ధరింప చేయబడినటువంటి అంగీ 3.5 సంవత్సరాలు బట్ట మాయలేదు. అద్భుతం. ఆయన బట్ట చెంగు ముట్టుకుంటే రక్తస్రావం గల స్త్రీ బాగుపడ్డారు. మనమా ఉదయం వేసిన డ్రెస్సు మళ్ళీ సాయంత్రం వేయం, సాయంత్రం వేసుకున్న డ్రెస్సు మళ్ళీ మరుసటి రోజు వేయం. కానీ యేసు ప్రభు వారు వేసిన వస్త్రం 3.5 సంవత్సరాలు ఒక్కటే. ఎక్కడైనా వస్త్రాలు మార్చుకున్నట్లేదు. అంత మాత్రమే కాక ఆయన ధరించిన వస్త్రం రూపాంతర కొండ మీదకి ఏకాంతం వెళ్ళినప్పుడు భూలోకమందు ఏ చాకలియు ఉతకలేనంత తెల్లగా ఆయన నిలువెత్తు వస్త్రాలు దగదగా ప్రకాశించినవి. సామాన్యుడిగా ఉన్నాడు. గాడిద పిల్లనెక్కాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పశువును పరుండబెడతారేమో తప్ప పశువుల తొట్టిలో పసిబిడ్డను ఎవరు పరుండబెట్టరు.
కాబట్టి యేసు ప్రభువు ధనవంతుడికి సరిపడేవాడు, బీదవాడికి సరిపోతాడు. ఆయన ధనవంతుడు కొన్ని స్థలాలకే పరిమితం, బీదవాడు అన్ని స్థలాలకు పరిమితం. బీదవాడిని, రే ఈరోజు నువ్వు ఇక్కడే పడుకోరంటే, అయ్యా అలాగేనయ్యా అలాగేనయ్యా. ఇప్పుడు ఎక్కడో యూపీ నుండో ఉత్తరప్రదేశ్ నుండో పనికొని వచ్చారు విజయవాడ. మన ఇంట్లో ఒక నెల రోజులు పనులు ఉన్నాయి, భార్య భర్త 4 పిల్లలతో వచ్చేసారు. వస్తారా పనికి అన్నాం. వస్తామండి అన్నారు. పగలంతా పని చేస్తారు, ఏదో భోజనం పెట్టాం. రాత్రి ఆ యజమానుడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఎక్కడ పండుకోవాలి అన్నారు. ఆలోచించాం. అవును, మీరు ఎక్కడ పడుకుంటారు పిల్లలతో? ఓ పని చేయండి, ఆ సిమెంట్ బస్తాలన్నీ పక్కకి ఇలా లాగేసి, ఆ రాళ్ళన్నీ కూడా పక్కకు లాగేసి ఈ రాత్రి మీరు అక్కడే పడుకుంటే, అలాగేనయ్యా అంటారు. ఒక బీదవాడు ఎక్కడైనా పడుకోవటానికి అడ్జస్ట్ కాగలుగుతాడు. అదే ఒక ధనవంతుని తీసుకొచ్చాడు పడుకోబెట్టమనండి, వాడు సారీ బ్రదర్, నేను విజయవాడ వెళ్ళే హోటల్లో రూమ్ తీసుకుంటాను, నేను ఇక్కడ ఉండలేను, నేను అడ్జస్ట్ కాలేను ఇక్కడ. అంటే ధనవంతుడు అన్ని చోట్ల అడ్జస్ట్ కాలేడు, బీదవాడు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాడు. ధనవంతుడికి ఫలానా పళ్ళెంలో పెడితేనే భోజనం తింటాడు. బీదవాడికి నేల తుడిసేసి కింద పెట్టినా వాడు తినేస్తాడు. ఆకే వేయక్కర్లేదు, ఒరే దోసుడు బట్టరా అని అంటే ఆ దోసుడు నిండా భోజనం పెడితే తినేస్తాడండి. అంటే బీదవాడు అందరికీ సరిపోతాడు, ధనవంతుడు అందరికీ సరిపోడు. ధనవంతుడు ధనవంతులను వెతుక్కుంటాడు. ధనవంతుడు బీదవాడి దగ్గర రావడం సరిపోతాడేమో, కానీ బీదవాడు ఎప్పుడు ధనవంతుని ఇంట్లోకి వెళ్ళలేడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టుకలోను మహారాజే, ఆయన మరణములో కూడా ఆయన మహారాజే. ఆయన కొందరికే కాదు, ఆయన అందరికీ సరిపడినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అలాంటి వాడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అలాంటి ఆయనకు మనం ఎప్పుడైతే భయపడతామో, ఆయన పరిశుద్ధతకి ఎప్పుడు భయపడతామో, ఆయన దైవ కార్యాలకు ఎప్పుడైతే భయపడతామో, ఆయన వాక్యము దొరికే సహవాసం, సన్నిధికి, సేవకులకు, ఉపదేశానికి ఎప్పుడైతే మనం భయపడతామో ప్రియులారా, ఆయన కనికరములు తరతరాల వరకు మన మీద నిలుచుంటాయి. మరి సంవత్సరం అంతట్లో మీరు ఎంతవరకు ఆయన వాక్యానికి భయపడ్డారో లేదో మీరు ప్రశ్నించుకోండి. సరిగ్గా 52 ఆదివారాలు వస్తాయా సంవత్సరానికి? సంవత్సరానికి ఎన్ని వస్తాయి ఆదివారాలు? 52 కదా. నేనంట ప్రతి ఆదివారం వచ్చారా? ఒకళ్ళు ఏదైనా కారణం చేత హాస్పిటల్, ఊరు ప్రయాణం తప్పులేదు, వెళ్ళారు కాబట్టి మీరు అలాగ రాలేని పరిస్థితి. స్థానికంగా ఉండి కూడా కొంతమంది ఆయన సన్నిధికి రాలేనటువంటి వారిగా ఉన్నారు. అందుకే అంటాడు, నా సన్నిధికి మీరు భయపడరా. చూడండి, హోషేయ గ్రంథములో ఒక మాట దేవుడు ఇలా చెప్తాడు. ఇలాంటి ప్రజలు కూడానట దేవుని సహవాసములో కనబడుతుంటుంటారు. చూడండి 9వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టి ప్రవక్తలు తమ చర్యలంతటిలో వేటకాని వంటి వారు దేవుని మందిరములో ఎంత బాధాకరం. ఎలా ఉన్నారటండి? దేవుని మందిరములో వారు శత్రువులుగా ఉన్నారు. అంటే దేవుని సన్నిధిని ప్రేమించలేని వారు, దేవుని సన్నిధికి రానొల్లని వారు. చూడండి, ప్రసంగి గ్రంథము 8:13 వచనము, 8వ అధ్యాయం. అమ్మా, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక. కాబట్టి మొదట చెప్పాడు దేవుడు, నా సన్నిధిని మీరు భయపడరా. భక్తిహీనులు దేనికి భయపడరటండి? భక్తిహీనులు దేవుని సన్నిధికి వారు భయపడరు. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రాలేదండి, రాలేదు, మాకు కుదరలేదు, మాకు రాలేదు, మాకు కుదిరినప్పుడు వస్తాం సార్, మాకు కుదరదు బోల్డ్ పనులు. ప్రియులారా, ఈ జీవితం కరెక్ట్ కాదు. ఎక్కడో విసిరివేయబడిన చోట మనం పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు, రక్షించాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ రక్షణను మనము అంతము వరకు మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం.
అలాంటి విలువైన రక్షణ కాపాడుకోవటానికే మనకు ఒక కంచి వేయబడినట్లు దేవుని సహవాసం మందిరం మన చుట్టూ కంచిగా ఉంది. అలాంటి దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యపరచవద్దు. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడక ఉందురు. ఇంకో చోట భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగిపోయి మైనం వలె నశించుదురని యోబు గ్రంథములో కూడా వ్రాయబడినది. కాబట్టి నెంబర్ 1, దేవుడికి అబ్రహాము ఏమయ్యాడు అనంటే అబ్రహాము దేవునికి భయపడినటువంటి వాడిగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 21:29 వచనం చూడండి. 21:29 చూడండి. ఇక్కడ ఏలియాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓ ఏలియా, ఆహాబు చక్రవర్తి నాకు భయపడి ఎంత వినయముగా ప్రవర్తించుట నీవు చూచుచున్నావా? ఆహా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత రావలసిన అపాయము ఏదో అతని కాలమున రాకుండా నేను చూస్తాను. చాలు 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 చాలు. ఎవరండి పెద్ద మనిషి? ఆహాబు చరిత్ర మీరు విన్నారా? ఇతని భార్యమణి, ఆవిడ పేరేమిటి? యెజబెలు. దైవ ప్రవక్తలందరినీ ఏం చేసింది? చంపించేసేంత దుర్మార్గురాలు కదా. ఆమె భర్తే ఈ ఆహాబు చక్రవర్తి. అంటే బయలు ప్రవక్తలను పోషించేవాడు, దేవుని ప్రవక్తలను చంపేసేవాడు, బయలు ప్రవక్తలను పోషించేవాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాదని చెప్పాడు, అన్నట్టుగానే వర్షం రాలేదు. ఆ తర్వాత ఆకాశంలో వర్షం వస్తుంది, ఆహాబు రథము కంటే నువ్వు ముందుగా ప్రయాణం చేయాలని దేవుడు ఏలియాతో చెప్పాడు. అలాగే చేశాడు. ఒక సందర్భం వచ్చేసరికట దేవుని మాటకు ఆహాబు చక్రవర్తి గజమని వణికి భయపడ్డాడట. అది చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసు ఏలియాతో? ఓ ఏలియా, చూసావా నా పేరెత్తేసరికి వాడు ఎలా భయపడుతున్నాడో, నన్ను చూసి ఎంత వినయముగా ఉంటున్నాడో. ఏలియా, చూస్తున్నావా నువ్వు? చూస్తున్నాను ప్రభువా. చాలా చెమటలు పట్టేసినాయి వాడికి. నీ పేరెత్తేసరికి వణికిపోతున్నాడు, నీ పేరెత్తేసరికి భయపడిపోతున్నాడు ప్రభువా. మరి అది భయపడ్డా? భయపడ్డాడు ప్రభువా. చాలా వినయంగా ఉన్నాడు. అయితే పని చేయి, అతని మీదకి రావాల్సినటువంటి ఆ ఉగ్రత అతని తరములో రాదని చెప్పు, రాబోయే తరములో వస్తుందని ఒక మాట నువ్వు చెప్పు అంటాడు. అలాగే చెప్పాడు. కానీ విషయం ఏంటో తెలుసా? ఆ ఆహాబు చక్రవర్తి ఎంతో కాలం ఆ భయమును నిలుపుకోలేదు. త్వరలోనే ఆ భయాన్ని వదిలేసుకున్నాడు. ఆ భయము తరతరాల వరకు తన జీవితంలో ఉంచుకోలా. ఈరోజు భయపడ్డాడు, రేపు కాలు రగరేసాడు అనమాట. ఈరోజు భయపడ్డాడు, రేపు కాలు రగరేశాడు. ఆహాబు యొక్క జీవితం చివరికి వచ్చేసరికి ఎట్లా ముగించబడిందో తెలుసా? కుక్కలు వచ్చి అతని రక్తం. ఏమండి, ఇప్పుడు ఒక మాట అన్నాడు, ఆ కష్టము ఆ తీర్పు అతని తరములో రాదు అన్నాడు కదా. మరి ఎట్లా వచ్చింది చెప్పాలి. ఎందుకు వచ్చింది నువ్వు చెప్పు. అతడు నన్ను చూసి వినయముగా నడుచుకుంటున్నాడు, అతడు నన్ను చూసి భయపడిపోయాడు, కాబట్టి ఆ శిక్ష అతని తరములో రాదని చెప్పవయ్యా అన్నాడు దేవుడు. అలాగే చెప్పాడు ఏలియా. అలాంటి రానన్నప్పుడు మరి ఎట్లా వచ్చేసింది వీడికి? ఒకడు గురి చూడకయే తన బాణము విల్లు విడవగా అది ఆహాబు కవచపు కీలులో దిగబడి రథమంతా కూడా రక్తపు మడుగు కట్టెను. వేశ్యలు స్నానము చేయు చెరువు యొద్దకు తీసుకెళ్ళి ఆ రథమును కడుగుచుంటుండగా అస్తమయ వేళ యందు కుక్కలు వచ్చి ఆహాబు రక్తమును నాకెరు. దీనికి ముందు అధ్యాయంలో మీరు చూస్తే భయపడినట్టు మేము చూసాం. చెప్పండి, దీనికి ముందు అధ్యాయంలో అతడు భయపడినట్టుగా చూసాం. కానీ ఎందుకో కానీ ఆ భయము ఎంతో కాలం అతడు నిలుపుకోలేకపోయాడు. ఈనాడు సంఘములో సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, 10 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ అన్నప్పుడు చాలా భయపడిపోతారు. సేవకులు సంప్రదిస్తారు, మందిరానికి వచ్చి చేతులెత్తి ఉపవాసం ప్రార్థన చేస్తారు. ప్రభా, ఎలా తప్పించుకోవాలి ఈ గండం నుండి? ఈ విషయంలో మా బిడ్డను ఎలా కాపాడుతావు? ప్రభా, నీ దాసురాలు నా ప్రార్థన విను.
అని చెప్పి ఉపవాసాలు ఉండిపోవడం, కన్నీళ్లు రాల్చేయటము, నోటుకొచ్చినంత మొక్కుబడులు పెద్ద పెద్దవిగా మనం చెప్పేసుకోవటము. క్షేమంగా బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేసరికి పెద్ద టీవీ పెట్టుకొని రిమోట్ చేతితో పట్టి కాలు మీద కాలు కూర్చొని చూస్తుంటాం. అయిపోయింది స్టోరీ ఇక్కడతోటి. పెద్ద టీవీ పెట్టుకొని ఒక ఆదివారం తీసుకొస్తుంది ఆ పిల్లోడిని, ఒక అట్టుపల్లికి వెళ్ళం మిక్చర్ ఏదో ఇచ్చేస్తుంది, అయిపోయింది, క్లోజ్. ఈ అమ్మ ఇంకా టీవీ దగ్గరే కూర్చుంటుంది. పిల్లడు స్కూల్కి వెళ్తుంటాడు, కాలేజీకి వెళ్తుంటాడు. ఎప్పుడైనా రోడ్డు మీద సేవకులకి ఎదురుపడి, అమ్మ ఏంటి ప్రార్థనకి రావట్లేదంటే, ఇంకెందుకండి పాస్టర్ గారు బాబు బాగున్నాడు కదండి, ఇంకెందుకండి పాస్టర్ గారు బాబు బాగున్నాడు కదండి, డాక్టర్లు చెప్పేశారు ఇంకేం పర్వాలేదని చెప్పేశారు అన్నట్టు. అప్పుడు వచ్చాం కదండి అయ్య గారు, మీరు లేనట్టున్నారేమో, అట్టుబడికి వెళ్ళిచ్చాం కదండి చర్చికి, అట్టుబడికి వెళ్ళిచ్చేసాం మేము చర్చికి, అయిపోయింది. మరి 25 లక్షలు అవుతుందని ఇక్కడ బోరున ఏడ్చేసావే, ఎంతకాలం నిలుపుకున్నావా భయం? అలాంటి వారికి భవిష్యత్తులో మరొక్కసారి పెను ప్రమాదం లాంటి పరిస్థితి. ఆ రోజున దేవుడు అంగీకరించడండి, ఆ రోజు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించడం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం కానించి మీరు చదివితే దేవుడి మాట చెప్తాడు. ఎట్లనగా జ్ఞానము కొంచెం కూడా లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారిగా ఉండకూడదురు. ఎప్పుడు నవ్వులాట అపహాస్యము చేస్తున్న వారులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేసి ఆనందిస్తారు. అయ్యో బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని నా వైపు నాకు తిరగండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలియపరుస్తాను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏది మీరు వినక దానిని త్రోసివేసిరి. కావున నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు. అంత అవసరం అండి. దేవుడు నవ్వే అవకాశం మనం ఇవ్వాలా? దేవుడు మనం చూసి ఆనందించాలేమో తప్ప అపహాసం చేయొద్దు. మనం చూసి దేవుడు ఆనందించాలి, కానీ దేవుడు నవ్వద్దు సుమా, దేవుడు నవ్వద్దు. నవ్వుల్లో చాలా రకాల నవ్వులు ఉన్నాయి. కొన్ని నవ్వు ఎలా ఉంటుందంటే, అయిపోయిందా స్టోరీ, ఫిలిం అయిపోయినట్టుంది ఇటు సోకు అన్నట్టు ఏలాకోళంగా నవ్వుతుంటారు. అవతలు చూసి ఏంటరా ఆడేట అలా నవ్వుతున్నాడు ఏంటరా అంటే, ఏమో నాకేం తెలుసునంటే, ఆ నవ్వుకి అర్థం అది కాదు, మనకి ఏదో జరిగిందని ఆడు పక్కపక్క నవ్వేస్తున్నాడు. ఉన్నాయి కదండి నవ్వుల్లో. ఆనందంగా ఇప్పుడు తప్పిపోయిన కొడుకు ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రులు నవ్వు ముఖం పెట్టుకొని ఆనంద బాష్పాలతో, అది నవ్వే, అది నవ్వే. అలాగే అమ్మ మీరు రూపాయి పెట్టి లాడర్ పెట్టారు, కొన్నారు, మీకు ఇల్లు తగిలిందమ్మంటే అలా ఉంటుంది. ఏమండి ఏడుతూ ఒకలాగా ఎలాకోళంగా అవుతా, అవునా లాడర్ తగిలిందా, ఓహో అని ఇలాగంటామా? అయ్యి బాబోయ్, చేతులతో పని చేస్తున్నా చేతులు తుడిచేసుకొని అయ్యా ఏదయ్యా చీటీ ఏది, లాడర్ ఏదయ్యా, అవునా మాకు ఇల్లు తగిలిందా, అయ్యి బాబోయ్ అంటే ఆ సమయంలో మన అంతరంగంలో పరిగెత్తే ఆ ఉద్దేశం, ఆ ఆహ్లాదమే వర్ణతీతమైనది. అలాగే మనకు విరోధమైనటువంటి వాడు పడిపోయినప్పుడు, గాయమైనప్పుడు, నష్టమైనప్పుడు, వాడింట్లో బిడ్డ చచ్చిపోయాడన్న సంగతి మనకు తెలిస్తే శత్రువు పోల్దండట్టుకుని వెళ్తాం, ఎలా చూస్తాం, అయిపోయిందా నీ సోకు, ఓ పెద్ద నా కొడుకు అని కాలు ఎగరేసావు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు నీ కొడుకు అన్నట్టు అనుకుంటూ, అయ్యో ఇలా జరుగుద్దని మేము అనుకోలేదు సుబ్బారావు, అయ్యో ఇలాగైందా, అయ్యో పాపం అన్నట్టు బేదరుపు తరిచినట్టు అరుస్తూ మళ్ళీ బయటకు వస్తూ నవ్వుకుంటూ, అయిపోయింది రీడి సోకు, రేపు నుంచి అలాగుంటుందో చూద్దాం. ఏమంటే దీన్ని కూడా నవ్వే అంటారు, కానీ ఇది ఎలాంటి నవ్వో తెలుసా? అపహాస్యము చేసేటువంటి. దేవుడు మన పట్ల ఆనందించాలేమో తప్ప మనలను చూసి దయచేసి మనుషులు హేళనగా నవ్వినట్లు దేవుడు నవ్వద్దు. అలాంటి అవకాశము దేవుడికి ఎప్పుడు కూడా మనము ఇవ్వద్దు. కాబట్టి అక్కడ అంటాడు, అపాయము మీకు కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి అపహాస్యము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినట్లు, సుడిగాలు వచ్చినట్లు, అపాయం మీకు కలిగినట్లు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు
నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు మరలా రెండోసారి నన్ను శ్రద్ధగా నాకు మొరపెట్టుదురు, కానీ నేను వారికి ప్రత్యుత్తరం రెండోసారి ఇవ్వను. తర్వాత నన్ను శ్రద్ధగా వెదుకుదురు, కానీ నేను వారికి కనబడక ఉందును. కారణం ఏంటి? జ్ఞానము వారికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇది కారణం. ఇది కారణం. ఈ మాట చెప్పడానికే 22వ వచన స్టోరీ అంతా మీకు చదివించడం జరిగింది. వారికి యెహోవా యందు చెప్పాలి, భయభక్తులు కలిగి ఉండటము వారికి ఇష్టము లేకపోయెను. ఏమో ప్రార్థనకి రావట్లేదంటే, బాబు బాగున్నాడు కదండి, డాక్టర్ గారు చెప్పేశారండి, ఇంకేం పర్లేదన్నారండి, నేను వచ్చినప్పుడు అట్టుపడికి వెళ్ళి ఇచ్చినప్పుడు మీరు లేనట్టున్నారు అయ్యగారు, అప్పుడు వచ్చేసానండి, అయిపోయిందండి. అదే నా జీవితం. మరి 25 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు మందిరంలోకి వచ్చి పొలోమని ఏడ్చేసావు కదా, ఎంతకాలం నిలబెట్టుకున్నావు ఆ భయాన్ని, ఆ భయముతో కూడిన భాగ్యాన్ని, ఆ పవిత్రత ఎంతకాలం నిలబెట్టుకున్నావు? అంటే ఇంటికి క్షేమంగా నీ పిల్లోడు వచ్చేయడంతో అయిపోయింది ఆ భయము. ఆహాబు కూడా అలాగే చేశాడు ప్రియులారా. మొదట హెచ్చరిక వచ్చేసరికట ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడి చాలా వినయముగా చాలా విధేయతతో వణికిపోతూ చెమటలు పట్టేసి భయపడిపోయాడు దేవుడికి. ఆకాశం నుండి చూసిన దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏలియా చూసావా, ఆహాబు నన్ను చూసి ఎట్లా భయపడుచున్నాడో, అతడు ఎంత వినయముగా ప్రవర్తిస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? కాబట్టి నేను చెప్పిన ఆ తీర్పు అతని తరములో రాదని, రాబోయే తరానికి వస్తుందని నువ్వు చెప్పేసి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట ఏలియా చెప్పాడు. అబ్బాయి, నువ్వు ఇంతగా భయపడినందుకు దేవుడు కనికరించాడు రా, వణికిపోయినందుకు దేవుడు నీ పట్ల దయ చూపించాడు, ఇక నువ్వే వణికిపోకలేదు, దేవుడు నీ పట్ల కనికరం రప్పించాడు, చాలు అన్నాడు. ఆ మాట వినడంతో వెంటనే ఏం చేశాడు తెలుసా, మరల వీడు కాలు రగరేయటం ప్రారంభించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని భయము అది నేనైనా, వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వినే నీవైనా ఆ భయాన్ని అంతము వరకు నువ్వు నిలవబెట్టుకోవాలి. అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, అయ్యో ఎప్పుడో మాట ఇచ్చాను దేవుడి దగ్గర, కష్టం ఉన్నప్పుడు ఒకలా ప్రార్థన చేశాను, కష్టం తీరిపోయిన తర్వాత నా ప్రార్థన సరిగ్గా ఉండట్లేదు, కష్టం ఉన్నన్ని రోజులు అందరికంటే ముందుగానే మందిరానికి వెళ్ళిపోయేదాన్ని, కష్టం గట్టెక్కిన తర్వాత ఈ రోజు మందిరం చాలా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాను, ఉపవాస దినాలు కూడా వ్రత దినంగా నేను ఒకప్పుడు చేశాను, ఇప్పుడు నేను చాలా మానుకున్నాను, దైవ బిడ్డలతో ఉండవలసిన సహవాసం కంటే లోక సంబంధమైన బంధువులు స్నేహితులు చెప్పి వారితో ఎక్కువ సహవాసం చేస్తున్నాను, ఇది నా ఆత్మీయ జీవితానికి తగునా? ఒకవేళ ఎలా ఉంటే రేపన్నా ఇంకో ప్రమాదం ఎదురైనప్పుడు నేను ఏమైపోవాలి? కళ్ళ ముందు మరొక ప్రతికూలమైన శిక్ష నా బిడ్డకో నా భర్తకో నాకో ఎదురవుతప్పుడు నేనేమైపోవాలి? మరలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితే కనుక ఎదురవుతే నేనేమైపోవాలి? ఈ విధమైనటువంటి భయము దేవుని బిడ్డలుగా అంతము వరకు ఉండాలి. ఆ భయము లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, జీవితకాలం అంతా మూలనే కూర్చోబెడేస్తాడు. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే అపాయము కలిగిన మరో క్షణమే దేవుడు జీవాన్ని పోస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన యందు భయభక్తులు, ఆయన వాక్యానికి భయపడు వారి మీదకి మరణము కమ్ముకుంటూ వచ్చినా మరుక్షణం ప్రాణము తెప్పరిల్లునట్లుగా దేవుడు చేసి వారి జీవితాన్ని సజీవ లెక్కల్లో నిలబెడతాడు. కాబట్టి ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరాలు తరతరాల వరకు ఉంటాయి. అలాగ భయము నుండి పాపము చేయని వాడు ఎవరంటే యోసేపు. అలాగే భయపడి దేవునికి భయపడి పాపము చేయక, అంటే ఆ యొక్క ప్రతిమకు నమస్కరింపక, రాజుకు నమస్కరింపక, అటు దానియేలు, అటు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునికి మాత్రమే భయపడువారుగా ఉన్నారు. కాబట్టి మరణపాయములో నుండి దేవుడు వారిని కనికరించి కాపాడు. ఆ దేశానికే గొప్ప ప్రతినిధులుగా దేవుడు వారిని నిలబెట్టాడు. ఇవన్నీ దేనివల్ల వీరికి సాధ్యమయ్యేంటే ఒక్కటే కారణం, ఆయనకు భయపడుట. ఈనాడు చాలామంది మేలు పొందినప్పుడు, అంటే కష్టంలో ఉన్నప్పుడు, మేలు పొందాలన్నప్పుడు ఉన్నంత భయము, కష్టము తీరిపోయిన తర్వాత ఎందుకో ఒకలాంటి అశ్రద్ధ, సోమరితనము, నిర్లక్ష్యం,
భార్య వస్తే భర్త రాకపోవటము, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాకపోవటము, ఆదివారం పూటే ప్రయాణాలు, ఊర్లు పెట్టుకోవటాలు, ఆ రోజే సెలవు రోజు కదా అని చెప్పి వారు ఆ సెలవును వారి కొరకు ఆ సెలవు దినాన్ని ఉపయోగిస్తారు. ఆదివారం పూట నీకు సెలవు దొరికేది నువ్వు దేవుని మందిరానికి నువ్వు వస్తావని దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. దాన్ని నీ సొంతంగా ఉపయోగించుకొని శనివారం రాత్రే ప్రయాణం చేసుకొని వెళ్ళిపోవటాలు అది కరెక్ట్ అయినటువంటి పని కాదు. మరి కొంతమంది ఉన్నారు, వారు కష్టపడినందుకు నేను తప్పు పడతా లేదు, కానీ కష్టపడటానికి కూడా ఒక హద్దు ఉంది. ఆ హద్దుకు తగ్గట్టుగా నువ్వు కష్టపడాలి. ఏమనగా ఆదివారం పూట నీకు సెలవు దొరికే పనిలోనే నువ్వు కుదర్చబడాలి. రూపాయి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆదివారం కూడా నీకు సెలవు ఇవ్వను అనన్న దాంట్లో నువ్వు తలదూర్చద్దు. అయ్యా దయచేసి ఈ ఉద్యోగం నాకు వద్దయ్యా, నాకు ఆదివారం పూట మాకు సెలవు కాదు. అలాగైతే నీకు అంత జీతము, ఆ జీతం తక్కువైనా మాకు పర్వాలేదు, కానీ ఆదివారం నేను నా ఇంటి వారు దేవుని సన్నిధిలో ఉండాలయ్యా. అలా అనుకుంటే మరి 10,000 రూపాయల జీతం తగ్గిపోతుంది. పర్లేదయ్యా, 25,000కి మీరు 15,000 ఇచ్చినా పర్వాలేదు, 4 ఆదివారాలు మీరు తీసేసిన నాకు పర్వాలేదు, నా 15,000 శాలరీ ఇచ్చినా పర్లేదు, కొంచెంతో మేము అడ్జస్ట్ కాగలుగుతాం, కానీ ఆదివారం పూట మాకు ఖచ్చితంగా సెలవు కావాలి అని అన్నవారిని భవిష్యత్తులో దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, చాలామందికి ఎందుకు ఈ మెలకువ, ఈ గ్రహింపు చాలామందికి ఉండదు. వెళ్ళిపోతారు, అయ్యో 25,000 కదా, 25,000 కదా, 25,000 కదా, ఆదివారం దొరకపోయినా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాంలే. అలాంటిది ఎప్పుడు కూడా నీ మనసులో రానివ్వబాక. సమస్తమును పెంటగా నువ్వు ఎంచుకోవాలి. క్రీస్తు దగ్గరకు రాకుండగా నిన్ను ఆటంకపరిచేవి సమాజంలో చాలా ఉన్నాయి. వాటిని గుర్తించు. అవి ప్రయోజనమా నిష్ప్రయోజనం గుర్తించు. వీలైతే అలాంటి వాటి గుడ్ బై చెప్పి నువ్వు పక్కకు వచ్చేయాలి. నువ్వు అయ్యా ఈ పని అయితే నేను చేయలేనయ్యా, నాకు ఆదివారం పూట సెలవిచ్చే పని అయితే చెప్పండి, డ్రైవర్గా మీ దగ్గరికి వస్తాను, డ్రైవింగ్ చేస్తాను, 24 గంటలు డ్రైవింగ్ చేస్తాను, 30 రోజులు మీరు నెలంతా చేస్తాను, కానీ ఆదివారం పూటలు మాత్రం నాకు సెలవు కావాలి. నేను నా భార్య నా బిడ్డలతో దేవుడి మందిరానికి వెళ్ళాలయ్యా. ఏమయ్యా ఎప్పుడు దేవుడు అంటావేట, అయ్యా ఆయన లేకపోతే నేను బ్రతికేవాడు కాదయ్యా. కాలు చేయ నోరు పడిపోయినప్పుడు దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు నా పిల్లల కడుపు నిండా అన్నం పెడుతున్నాడంటే అది దేవుడిచ్చిన కృపయ్య. అలాంటి దేవుడు నేను ఎట్లా వదిలేసుకుంటానయ్యా? వీలైతే మీ ఉద్యోగాన్ని నేను వదిలేసుకుంటానేమో, కానీ నా దేవుని మందిరాన్ని నేను వదులుకోను. ఇదండి భయము అంతము వరకు కలిగి ఉండే వారి జీవితాలు. అలాంటి వారి జీవితాల్లో కలిగేటువంటి ఫలాలే కానీ, సమృద్ధే కానీ, దీవెన వర్షమే కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. అటివారు దేనికి కలవరానికి భయపడరు. వాని హృదయం యెహోవా అని ఆశ్రయించి స్థిరముగా ఉండెను గనుక అటివాడు దుర్వార్తకు ఎన్నడూ జడియకుందును అన్నట్లుగానే వాడి జీవితం ఎప్పటికీ భయం లేకుండా, అంటే కలవరం లేకుండానే ఉండదు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, మరి సంవత్సరం అంతటి ప్రారంభము నుండి నిజంగా దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావా? ఆయన సహవాసాన్ని నువ్వు భయపడే వ్యక్తిగా ఉన్నావా? ఆయన వాక్యము దొరికే స్థలాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? సమయాన్ని నువ్వు నిజంగానే పాటించగలుగుతూ ఉన్నావా అనేది నీవు నీ హృదయంలో అంచనా వేసుకో. ఆహాబు కొద్ది రోజులు భయపడ్డాడేమో, 2వ అధ్యాయం మరొక అధ్యాయం వచ్చేసరికి వాడు భయపడలేదు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. భయం లేదు. నీ పొరుగు వాడిది ఏది ఆశించద్దన్నాడు దేవుడు. వాడు ఆశించాడు. అంత మాత్రమే కాక 2 అబద్ధ సాక్షులను పెట్టించి చంపించేశాడు కూడా. ప్రియులారా, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో అతని రక్తము కుక్కలు నాకెను, సరిగ్గా నీకు అదే వస్తుంది అన్నాడు. సరిగ్గా అతనికి వచ్చింది. సలహాదారుగా ఉన్న తన భార్యకు కూడా గుర్రముల చేత యెజబేలు త్రొక్కబడి కుక్కలు వచ్చి ఆమె శరీర మాంసాన్ని కూడా తినేసి. ప్రియులారా, కాబట్టి దయచేసి సంవత్సరం చివరి దినాల్లో మనం ఉంటున్నాము. ఆయన సన్నిధికి మనం భయపడదాము. ఆయన వాక్యానికి మనము భయపడేటువంటి వారిగా ఉందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 వచనము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30 వచనము. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొని ఎట్లనగా, నీవు నా చేతికి అమాలేకీయులను అప్పగించిన ఎడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల, నాకు ఎదురుగా వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా దహన బలి అవును అని యెఫ్తా మొక్కుబడి చేసుకొనెను.
ఆ తర్వాత అతడు వారిని యుద్ధము చేసి జయించి తిరిగి ఆయన తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె ఎదురు వచ్చినది. యెఫ్తా తిరిగి వచ్చిన తర్వాత తన కుమార్తె ఎదురొచ్చినప్పుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నీవు నన్ను కృంగదీసిన దానిలో ఒకటి వైతివే, అయ్యో నేను తలబోయబడి తినే, యెహోవాకు నేను మాట ఇచ్చి తినే. తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చితివా? 2 మాసముల వరకు నా కన్యత్వం నిమిత్తం నేను ప్రలాపించినట్లు నాకు గడువిమ్ము. అటు తర్వాత వచ్చిన తర్వాత దేవుడికి మొక్కుబడి చేసినట్లు నీవు నా ఎడల జరిగించుము. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? కూతుర్ని దహన బలేసాడు అనుకుంటున్నారా? నో, ప్రతిష్ఠించను అంటే ఇంకా వివాహము కాకుండా జీవితకాలం అంతా కూడా దేవుని పనిలోని నిమగ్నురాలుగా ఉండినట్లు దేవుని సన్నిధిని ప్రతిష్ఠించాడు. యెఫ్తా దేవునికి మాట ఇచ్చి ఆ మాటకు భయపడినవాడు. అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు తన కుమారుని దహన బలి విషయంలో కూడా అబ్రహాము కూడా అట్లాగే భయపడి తన కుమారుడు నిజంగా ఇచ్చేయటానికి ఇష్టపడ్డాడు. యెఫ్తా కూడా దేవునికి భయపడినట్టు వాడుగా మనం చూస్తున్నాము. కాబట్టి చరిత్రలో యెఫ్తా యొక్క కుమార్తె యొక్క గొప్పతనము, యెఫ్తా యొక్క ప్రార్థనా జీవితము, మరలా తన తల్లి ఒక వేశ్య అయినప్పటికీ ఒక వేశ్య గర్భములో నుండి ఒక విలువైనటువంటి వజ్రము లాంటి కుమారుడు ఆమె గర్భములో నుండి పుట్టటం, తన కుమార్తెను కూడా ఒక యోగ్యురాలుగా పెంచటం, ఈ విషయాలన్నీ మనం గమనిస్తుంటున్నప్పుడు ఎంతటి విశేషమైనటువంటి వాడు. ఈనాడు చాలామంది జీవితాలు అవసరము తీరిపోవడంతో భయం మానుకుంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి కుమార్తెను కాదని అనొచ్చు యెఫ్తా, లేదా దానికి బదులు ఇంకోటి ఏదైనా చేయొచ్చు యెఫ్తా, కానీ అలా చేయలేదు. మాట ఇచ్చాను. ప్రసంగిలో చెప్తాడు, నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశమందున్నాడు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉన్నాయి. నువ్వు మొక్కుబడి చేసినది ఏదో అది చెల్లింపకుండునట్లు ఆలస్యము చేయకము. నీవు మొక్కుబడి చేసుకున్నది వెంటనే చెల్లించుము. చాలామంది కష్టంలో ఉన్నప్పుడు కలిగేంత భయభక్తులు కష్టము తీరిపోయిన తర్వాత వారు భయము మానుకొని ప్రవర్తిస్తారు. 10 సంకీర్తన మనం చదువుకున్నాం కదా, 5వ వచనం ఏం రాయబడింది అక్కడ? 10 సంకీర్తన 5వ వచనం, వారు ఎల్లప్పుడూ చెప్పండి, వారు ఎల్లప్పుడూ భయమును మానుకొని వారు ప్రవర్తిస్తుంటున్నారు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల నెంబర్ 1 చెప్పండి, కనికరములు మన మీదకు దొర్లుకుంటూ వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల యెహోవా యందలి భయము మీకు పరిశుద్ధత నేర్పిస్తుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. యెషయా గ్రంథం 6వ వచనము. కింద మాట చదువుదాము. యెహోవా భయము వారికి ఐశ్వర్యమును, చెప్పాలి ఐశ్వర్యము, అది కాదు. యెహోవా యొక్క భయము వారికి ఏంటి? ఐశ్వర్యం వచ్చును, లేక ఐశ్వర్యం కలుగును, ఐశ్వర్యవంతులుగా స్థిరపరచబడుదురు. ఉదయం మీకు చెప్పాను, ఐశ్వర్యవంతులంటే పెద్ద కోటీశ్వర్లు అయిపోక్కర్లేదు. ఎవరిను చేయి చాపకుండా బ్రతకడమే నువ్వే గొప్ప కోటీశ్వరరాలు. మనకేదో వెనకాతలో వచ్చి పడిపోక్కర్లేదు గాక. ఎవరిని ఒక్క చేయి నువ్వు ఎవరిని ఆశించకుండా, ఎవరి మీద నువ్వు ఆధారపడకుండా. చాలా సందర్భాలు ఈ మాట చెప్తా. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తన జీవితం ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కొదువ, నీ అవసరత, నీ లోటు ఎప్పుడు ఎవరితో చెప్పద్దు. ఆఖరికి నీతో సమానంగా పుట్టిన నీ అక్క చెల్లుళ్ళైనా నీ అన్నదమ్ముల దగ్గర కూడా నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడని నిరీక్షణతో ఎదురు చూడు. ఈరోజు పెడతారు వారు, రేపో పెడతారు, ఎల్లుండు పెడతారు, కానీ జీవితకాలం అంతా కూర్చోబెట్టి నిన్ను నీ పిల్లల్ని ఎవరు కూడా పోషించలేరు. అది సొంత అన్నదమ్ములైనా అక్క చెల్లుళ్ళైనా ఎంతవరకు చూస్తారో అంతే చేస్తారు తప్ప దేవుడు చేయగలిగేంత సహాయము ఈ ప్రపంచంలో ఏ మనిషి చేయలేడు. ఒక మనిషి చేయగలిగేంత సహాయము ఏ మనిషి అయినా చేస్తాడు. నా ఇంటికి వస్తే 4 రోజులు నేను పెడతా, నీ ఇంటికి వస్తే నువ్వు 4 రోజులు పెట్టచ్చు. అంతవరకే మన హద్దులు, మన పరిమితి.
కానీ ఒక దేవుడు నిరంతరము పోషించినంతగా ఎవ్వరూ పోషించలేరు ప్రియులారా. కాబట్టి ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే కోట్ల రూపాయలు నీకేం దిగొచ్చి ఎక్కలేదు గాక, నువ్వు చేయి చాపకుండగా నువ్వు బ్రతకటమే గొప్ప మహారాణివి. నువ్వు గొప్ప మహారాజువి. ఎవరింటికి వెళ్ళి ఉదయాన్ని తలుపుదట, అయ్యా దయచేసి నాకు ఒక 100 రూపాయలు ఇస్తాను నువ్వు అడుక్కోక్కర్లేదు గాక. ఏమంటే అలా లేకుండా నిన్ను పోషించడం గొప్ప భాగ్యమే కదా. జీవితకాలం అంత అప్పులతో బ్రతకటం, అప్పు చేసుకొని తినటం అంత అవసరమా మనకి? అప్పు చేసే బియ్యం తెచ్చుకోవాలి, అప్పు చేసే కూరగాయలు తెచ్చుకోవాలి, అంత అవసరమా మనకి? నిజంగా నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ఈ పరిస్థితుల్లో గుండా దేవుడు నేను ఎప్పటికీ నడిపించాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్నునో పోషిస్తాడు. సింహ పిల్లలు లేమి గలవై, కొదువు గలవై, ఆకలి కొంటాయేమో, కానీ తన బిడ్డలైన మీరు నేను ఎప్పటికీ ఆకలి కొని వారిగా లేరు. నేను యథార్థంగా చెప్తాను, ఈ రోజుకి నేను రూపాయి అప్పు లేను. ఇంతకాలం నేను ప్రభువులోకి వచ్చి అవసరత లేదు. ఎందుకు చేయాలి? ఆయన ఏది పెడతాడో అది మాత్రమే తిని బ్రతకండి. ఒకరికి గంజి నీళ్ళు ఇచ్చాడా, సంతోషంగా ఆరగించండి. పచ్చడి మెతుకులో పెట్టాడా, సంతోషంగా స్వీకరించండి. కానీ ఎవరి యొద్దకు వెళ్ళి చేచాచే పరిస్థితులు దయచేసి మనము ఉండద్దు. కాబట్టి యెహోవా యొక్క భయము వారికి ఐశ్వర్యం. తెల్లారితే BMW కారు మన ఇంటి ముందే ఉండక్కర్లేదు గాక. ఆటో మీద వెళ్ళడానికి ఛార్జీలు ఉంటే మనకు చాలు, ప్రయాణం సాగుద్ది. BMW కారు మీద రోడ్డు మీదే నడుస్తుంది. కిరాయి ఆటో అది కూడా రోడ్డును పట్టుకొనే నడుస్తుంది, అంతే. ఇంకా BMW కారు ఉంటే ఆ కారు నడిపే డ్రైవర్కి ఒక 25-30 రూపాయలు నువ్వు శాలరీ ఇవ్వాలా నెల వచ్చేసరికి కదా. అది ఆటో మీద వెళ్ళిపోయినుకో అన్న చోటుకు దింపేస్తాడు, మరలా క్షేమంగా నీవు వచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐశ్వర్యం అనే మాటకు అర్థం కోట్ల రూపాయలు ఇస్తాడని చెప్పట్లేదు, కానీ కూటికి లోటు లేకుండా ఆయన చూసుకుంటాడు. ఎవరింటికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఎవరి వైపు నువ్వు చేతులు చాపక్కల. ఎప్పుడైతే ఆ భయభక్తులు నీకుంటాయో, ఒక సారేపతో వెధవరాలును దేవుడు పోషించి ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లు అది నీ కుటుంబమైనా నా కుటుంబానైనా దేవుడు పోషిస్తాడు. కాబట్టి ఆయన యందు భయము కనికరములు దిగి వస్తాయి. ఆయన యందలి భయము పరిశుద్ధత మనకు నేర్పిస్తుంది. ఆయన యందలి భయము మనకు ఐశ్వర్యమును కలిగిస్తుంది. చూడండి 119వ కీర్తన గ్రంథము 120 వచ్చున్నాము. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను ప్రభువా. ఏటట? నీ న్యాయ విధులకు, నీ ధర్మశాస్త్రానికి, నీ వాక్యానికి, నీ పేరెత్తేసరికి నేను వణుకుచూ ఉన్నాను. నీ ధర్మశాస్త్ర వాక్యములకు నేనేమవుతున్నానంటే భయపడచ్చు. ఈనాడు బరి తెగించి జీవిస్తారు చాలామంది జీవితాలు మనం చూస్తాం. నేనంట బ్రతుకుతున్నామని చెప్పి బరి తెగించి బ్రతుకుట కంటే చావెనక ఉందని గుర్తించి సాత్వికంగా బ్రతుకుట ఉత్తమమైన విషయం. చెప్పండి, బ్రతుకుతున్నామని బరి తెగించి బ్రతుకుట కంటే చావుందని గుర్తించి, ఏముందని గుర్తించి, నా వెనక చావు అనేది ఒకటి ఉందిరా బాయ్ అని గుర్తించి సాత్వికముతో బ్రతకటం ఉత్తమమైన విషయము. నేటి సమాజంలో అది లేదు. 4 రూపాయల డబ్బులు వచ్చేసరికి వారి కళ్ళు నెత్తి మీదకి రావటము, చాలా భయము మానుకొని వారు ప్రవర్తిస్తుంటారు. వారి మునుపటి జీవితాన్ని పూర్తిగా వదిలేసుకుంటుంటారు. కనీసం దేవుని సన్నిధికి వారు భయపడరు, వాక్యానికి భయపడరు, వాక్యోపదేశం అందించే సేవకులకు భయపడరు. ఏదో వస్తున్నాం వెళుతున్నామని అనుకుంటూ సమర్థించేసుకుంటుంటారే తప్ప నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులు. బైబిల్ చెప్తే నిత్యము చెప్పాలి, నిత్యము. అందులోనే కీర్తనలోనే 161 వచనం చూడండి. 161 అమ్మా, నీ వాక్య భయము నా హృదయమందు అమ్మా
అంటే దేవుని వాక్యము యొక్క భయం అంటే ఎక్కడుండాలి? హృదయాల్లో ఉండాలి. అందుకే నీ వాక్యము నా హృదయములో ఉన్నప్పుడు నేను పాపము చేయకుందును. నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు కోరుకున్నాడు? నాకు మీరు భయపడరా? ఏమంటే మనం దేవుడికి భయపడితే దేవుడికి కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు. దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అది అంతా నిరంతరం కలిగి ఉంటాడు ఆయన. మనం దేవుడికి భయపడిపోయినా దేవుడు ఇంత లావేమి ఉబ్బిపోడు, ఇంత లావైపోడు, మొక్క ఇంత పెద్ద ఏమైపోయి కళకళగలాడిపోవుడు. దేవుడేమిని ఎందుకు భయపడమన్నాడు అంటే అది మనకు ప్రయోజనం. ఆయన భయపడుట వలన పాపము చేయకుందాము. భయము నుండి పాపము భయపడుట వలన పరిశుద్ధత నేర్పించబడతాం. భయపడుట వలన కనికరాలు మన మీదకి దిగువస్తాయి. భయపడుట వలన ఐశ్వర్యవంతులవుతారు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఆయన వాక్యమునకు సన్నిధికి భయపడుట వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. అబ్రహాం భయపడ్డ భయము అంతము వరకు నిలబెట్టుకున్నాడు. ఆ భయము మధ్యలో భయం మానుకోలా, భయం వదిలేదు, భయాన్ని తృణీకరించలేదు. ఆ భయము అబ్రహాముకి మరణించే గడియ వరకు ఆ భయభక్తులతోటే జీవించాడు. కానీ అహాబు చక్రవర్తి అట్లా కాదు. 20వ అధ్యాయములో భయము కనబడిన వాడు, వినయముగా ప్రవర్తించిన వాడు, ఒక్క అధ్యాయము దాటేసరికి భయం ఏమైపోయిందో తెలియదు. మరి ఏ రెక్లెస్తనం వచ్చేసిందో తెలియదు. ఏ విధముగా అతడిలో ఒక విభిన్న మనసు కలిగినదో తెలియదు. కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి కోరాడు. చివరికి వీడు కూడా కుక్క చావు చచ్చాడు. చెప్పండి, ఒక కుక్క చావు లాంటి చావు చచ్చాడు. కారణం ఏంటంటే స్టార్టింగ్లో అతనిలో ఉన్నంత భయము చివరిలో అతనికి ఆ భయభక్తులు లేవు. బైబిల్లో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అప్పుడు నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ పిల్లలు ఒలివ మొక్కలి వలె, నీ భార్య ద్రాక్షవల్లి వలె నీవు ఉండును. నిరంతరము యెహోవా నిన్ను ఆశీర్వదించు. అంటే ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? కేవలం ఆయన యందు భయము కలిగి ఉండుట. అందుకే మొదట చెప్పాను, మనము దేవునికి భయపడటం ఆయన రాక్షసుడనో కాదు. అయ్యో భయపడకపోతే ఇంటికి పీక మీద కత్తేసుకొని వచ్చేస్తాడరా అన్న భావముతో ఆ భయం కాదు. ఆయన యందు భయము పవిత్రమైనది. ఆయన యందు భయము వినయముతో కూడినది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకు ఆరోగ్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మన అడుగులు జాగ్రత్తగా మనం వేస్తాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ పాపానికి మనం ఒడిగట్టామో, పాపానికి మనము చోటీయమో, పరిశుద్ధ జీవితంలో అంతవరకు ప్రయాణం చేస్తాము. కాబట్టి ఒకసారి ఆలోచనలోకి రండి. సంవత్సరం ఇది ప్రారంభం మొదలి, ఇదిగో సంవత్సరం మనం ముగింపు చివరి గడియలో, చివరి దినాల్లోకి వస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎక్కడ అనాలోచనగా ఉన్నాము, దేవుని మందిరాన్ని ఎక్కడ తక్కువగా చిన్నగా మనం చూసాం, వాక్యాన్ని, సేవకులను, ఉపదేశాన్ని ఎక్కడ మనం చిన్నగా అంచనా వేశాము. దయచేసి సరి చేసుకోవటం మనకు మంచిది. మనకు